नमः। मातापितृभ्यो नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। వేద సంస్కృతి పరిషత్ వారి సాప్తాహిక ఉపన్యాస ధారా కార్యక్రమం జ్యోతిర్వాణికి వచ్చిన మిత్రులకి వస్తున్న మిత్రులందరికీ స్వాగతం. ఈ రోజు నేను కొంచెం బయట వేరే చోటికి వచ్చాను, అక్కడే ఆరంభిస్తున్నాను. సమయం తక్కువ ఉన్న వల్ల ఆరంభం చేసిన కొత్త చోటు ఇది, అందువల్ల ఏమైనా అసౌకర్యం కలిగితే మన్నించండి. ఈ రోజు మనం గత వారం కొందరు మన మిత్రులు అడిగిన దానికి కోరిన దానికి విధంగా యోగములు అనేటువంటి విషయాన్ని ఇతివృత్తాన్ని కొనసాగిస్తూ ఈనాటి కాలంలో అత్యంత ప్రాధాన్యమైనటువంటి విషయం దంపతులకు అన్యోన్యత. ఇది ఒక విధంగా సమాజానికి పునాదులే కదిలే స్థితి వచ్చినటువంటి స్థితి. ఈ మధ్య దంపతులకి అంటే కొత్త దంపతులకి ఎన్నో విధాలైన సమస్యలు వస్తున్నాయి. తర్వాత జాతకాలు అయితే అవే ఉంటాయి, ఆ స్థితి ఏం మారదు. కానీ మన ఆలోచన దృక్పథాలు మారుతుంటాయి, మన అవగాహనలు మారుతుంటాయి. అవన్నీ మారుతున్నప్పుడు మరి శాశ్వతమైనటువంటి జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన సూత్రాలు ఏం చూడాలి? దాంట్లో ఎప్పుడు నకారాత్మకమైనవి లేదా ఇవి ఉంటే యుగాలు ఇలా అవుతాయి అని భయపడాల్సినటువంటి విషయాల స్థితులు కాకుండా మనకి సాంత్వన కలిగిస్తూ అన్యోన్యతకి దోహదం చేసే యోగాలు ఏముంటాయి అనేది మనం చెప్పుకుందామని ఈనాటి ఇతివృత్తాన్ని ఒక సకారాత్మక ధోరణిలో మనకి జాతకంలో దంపతుల అన్యోన్యతని సూచించే యోగములు ఏమిటి అనేది చర్చించుకోవడానికి కూర్చున్నాం. అసలు యోగములు ప్రత్యేకంగా ఉంటాయా, జాతకంలో గ్రహస్థితిని బట్టి ఉంటుందా అని చూసినప్పుడు యోగములు లేని జాతకము లేదు. యోగములే ఒక జాతక స్వరూపం. అందువల్ల జాతకములు యోగాలు లేకుండా ఉండవు. ఆ యోగాలలో కొన్ని యోగాలు మన ప్రాచీన గ్రంథాలలో వాళ్ళు ప్రత్యేకంగా వాటిని మనకి తెలియపరిచారు. అందువల్ల అవే యోగాలు అనుకోవడానికి వీల్లేదు. నిజానికి ఒక జ్యోతిష్కుడు తన బుద్ధి కుశలతతో, తన అనుష్ఠాన బలంతో, ఉపాసనా బలంతో జాతకాన్ని చూడగానే జాతకుడికి అనుకూలంగా ఉండే యోగాలని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఈ యోగాలన్నీ లిస్ట్ అవుట్ అయిన యోగాలన్నీ వాటిని ముందు పెట్టుకుని ఆ యోగం ఉందా లేదా అని చూసుకోవడం కన్నా మనం ఉన్న గ్రహస్థితిని బట్టి అసలు ఏమి యోగాలు ఉన్నాయి అన్న విషయాలు మనం తెలుసుకోగలిగితే ఈనాటి ముఖ్యంగా దాంపత్య విషయంలో దంపతులకి మనం మార్గదర్శనం చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎవరికైతే మాకు సమస్యలు ఉన్నాయని వచ్చి చెప్పుకుంటారో వాళ్ళ కోసం, చెప్పుకొని వాళ్ళు మన దగ్గర రాని వాళ్ళ గురించి మనం ఏమీ చేయలేము, అది వాళ్ళ ప్రారంభ కర్మ. సో ఈ ఉద్దేశంతో ఈనాడు ఒక ప్రత్యేకమైన వాస్తవికత అనేది నేపథ్యంగా, అనుభవము అనేది నేపథ్యంగా ఇలాంటి యోగాలు ఉంటాయి అనేది చూడడం కోసం మన అందరి మిత్రుల నుండి వారి వారి అనుభవాల ప్రకారం, వారి వారి విజ్ఞానం ప్రకారం, జ్యోతిష్ శాస్త్ర విజ్ఞానం ఉంది దాని ప్రకారం మనం జాతకంలో ఏ ఏ గ్రహస్థితి అంటే ఏ ఏ యోగాలు అన్యోన్యతకి దారి తీస్తాయి, అన్యోన్యత ఉందని సూచించడానికి మనకి సహాయం చేస్తాయి అనేవి మనం చెప్పుకుందాం. ఈ క్రమంలో మనందరికీ తెలిసిందే, అందరూ అవే చెప్తారు. ఇప్పుడు ఏమిటి అంటే ఉన్న 12 భావాలలో 6 భావాలు జాతకుడికి స్వయంగా శుభం చేకూర్చేవి. ఆ 6 మనకి తెలుసు. 3 ధర్మకోణము స్థానములు, తర్వాత 4 కేంద్రములు. దాంట్లో లగ్నం అటు కేంద్రంలోను ఇటు కోణంలోను ఉంది కాబట్టి మొత్తం 6 స్థానాలు జాతకుడికి బలంగా ఉంటాయి. జాతకుడికి సపోర్ట్ ఆ 6. ఆ తరువాత 3 జాతకుడికి దుస్థానాలు కాబట్టి ఎప్పుడు జాతకుడిని సామర్థ్యాన్ని పరీక్షిస్తుంటాయి, దోహదం చేస్తుంటాయి. మనకి తెలుసు, మనకి బల్బు వెలగాలి అంటే కరెంటు పాజిటివ్ కావాలి, నెగిటివ్ కావాలి. ఆ నెగిటివ్ కొంచెమైనా చాలు, పాజిటివ్ దాన్ని అందుకుని నెగిటివ్ మొత్తం అనుభవించగలుగుతుంది. ఆ విధంగా మనకి 3 దుస్థానాలు, 6 శుభస్థానాలు, తర్వాత 3 తటస్థ స్థానాలు మనకి ఋషులు నిర్వచించి చెప్పారు. ఆ 3 దుస్థానాలకు
సంబంధం కనుక ఎప్పుడైనా వస్తే వాటి సంబంధంగా గ్రహాలు కనుక ఫలితాలు ఇవ్వవలసి వచ్చినప్పుడు మనకి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఆ కష్టంగా అనిపించే దాన్నే మనం చెడుగా తీసుకుంటాం. నిజానికి జ్యోతిషంలో చెడు మంచి లేదండి. జ్యోతిషంలో ఉన్నవి రెండే రెండు, అవి అనుకూలత ప్రతికూలత మాత్రం. ప్రతికూలతనే మనం చెడు అని చెప్పుకుంటున్నాం, నిజానికి అది చెడు కాదు. ఈ రోజు చెడు అనిపించింది రేపు లాంగ్ టర్మ్ లో మనకి మంచి కావచ్చు. ఆ విధంగా ఒక మంచి వాస్తవిక దృక్పథంతో దృక్కోణంతో మనం ఈరోజు ఈ విషయం మీద అందరి మిత్రుల నుండి జ్యోతిర్వాణి పొందుదాం, వారి జ్యోతిర్వాణిని మనం విందాం. నేను బయట ఉన్న కారణంగా డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటుందేమో అని మన మిత్రురాలు తర్వాత అధ్యాపకురాలైనటువంటి మాలతి గారిని కూడా రిక్వెస్ట్ చేశాను. వారు కూడా నాతో పాటు ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహణలో పాలు పంచుకుంటారు. సో ఈ క్రమంలో నేను ఇప్పుడు మన మిత్రులందరినీ తమ తమ అనుభవాలు పరిజ్ఞానంతో దంపతుల అన్యోన్యతకు సంబంధించి సూచించేటువంటి యోగాలు ఏమి ఉండవచ్చు, ఆ యోగాలు ఉన్నప్పుడు మనం ఎలా వాళ్ళకి సూచించవచ్చు అనేటువంటి విషయంగా అందరం మాట్లాడాలని, వారి వారి జ్యోతిర్వాణి వినిపించాలని అందరినీ ఆహ్వానిస్తున్నాను. మొదలు పెట్టండి. ధన్యవాదాలు శాస్త్రి గారు. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సరస్వతి జ్యోతిష్య సభా సరస్వతికి నమస్కారం. విచ్చేసిన సభ్యులందరికీ నమస్కారం. ఆ దంపతులలో అనుకూలత ఈ రోజుల్లో శాస్త్రి గారు చెప్పినట్టు ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. దీనికి గనక మనకి సరైన ఒక దార్శనికత అంటే ఒక ఇది మంచి దారి దొరికితే కోర్టుల్లో ఎన్నో కేసులు పరిష్కరింపబడతాయి. ఈ అనుకూలత లేకే ఎన్నో కేసులు ఇలా పెళ్లి అలా పెడాకులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. అసలు దంపతులు భార్య భర్త జ్యోతిష్ శాస్త్రంలో మనం జాతకంలో మనం సప్తమ భావాన్ని కళత్ర భావం అని, సామాజిక సంబంధాలు, ఒక్క విషయం దీని వెనకాల ఆలోచిస్తే అంత ముఖ్యమైన కళత్ర భావాన్ని తీసుకెళ్లి కళత్రాన్ని భర్త గాని భార్య గాని తీసుకెళ్లి సామాజిక సంబంధాలు ఎందుకు కలిపేశారండి? మిగిలినవన్నీ విడివిడిగా ఇచ్చారు. తల్లికో స్థానం ఉంది, తండ్రికో స్థానం ఉంది, ఉద్యోగానికో స్థానం ఉంది, ఇంకో దానికో స్థానం ఉంది. కానీ ఈ భార్యని లేక భర్తను తీసుకెళ్లి సామాజిక సంబంధాల్లో కలిపేశారేంటి? అసలు ఆలోచిస్తే పాత రోజుల్లో ఊళ్ళు చాలా దూరంగా ఉండేవి. ఒక వ్యక్తికి కుటుంబమే సమాజం, ఉమ్మడి కుటుంబం. ఒక తల్లికి తండ్రికి ఎంతో మంది సంతానం ఉండేవాళ్ళు. నాకు తెలిసి ఎంత 15 మంది 16 మంది 20 మంది ఇలా సంతానం ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనములు ముని మనములు ఇవన్నీ కలిపి పెద్ద కుటుంబం. అదే ఓ పెద్ద గ్రామంలాగా ఉండేది. అప్పట్లో భార్యకి స్పెషల్ గా కనుక లేకపోతే భర్తకి స్పెషల్ గా ఏదన్నా ప్రత్యేకతనిస్తే మిగిలిన వాళ్ళందరికీ కోపాలు కూడా వచ్చేవేమో. వచ్చిన ఆధారాలు కూడా ఉన్నాయి మనకి. ఈ పరిస్థితుల్లో ఆ సామాజిక సంబంధాల్లో భర్తని లేక భార్యని కళత్రాన్ని అందులో ఇవ్వడం సరైనదేమో అనిపిస్తుంది. భార్య లేక భర్త అసలు వివాహానికి మనకు కావాల్సింది గురు బలం శుక్ర బలం అంటారు. ఈ రెండు గ్రహాలకి ఎక్కువ ఎందుకు ప్రాముఖ్యత కలిగింది అంటే ఈ రెండు మన జ్యోతిష్యం ప్రకారం మంత్రిత్వం వహించే. గురువు మంత్రి, శుక్రుడు రాక్షస మంత్రి. గురువు ఆధ్యాత్మిక మంత్రి. ఈ మంత్రి కార్యేషు మంత్రి అంటే మనం భార్యకి లేక భర్తకి ఒక సలహా కావాలంటే ఇచ్చేవాళ్ళు వాళ్ళ స్పౌస్, వాళ్ళ కళత్రమే. భార్య గాని భర్తకి భార్య, భార్యకి భర్త. ఈ అనుబంధం ఆ రోజుల్లో బాగా ఉండేది. ఏది కావాల్సిన అవతల ఏం డిస్కస్ చేసినా ఇంటికెళ్ళి
నేను మళ్ళీ చెప్తానండి, నేను ఇంట్లో వాళ్ళని కనుక్కొని చెప్తాను అనే సమాధానం వచ్చేది ఏదైనా క్వశ్చన్ వస్తే. ఈ రోజుల్లో అది తగ్గిపోయింది, మారిపోయింది. అసలు అప్పటికి ఇప్పటికి ఎందుకు ఇన్ని తేడాలు వస్తున్నాయి అంటే అప్పుడు జీవన శైలే పూర్తిగా భిన్నంగా ఉంది. ఒక 50 ఏళ్ల నుంచి చూస్తుంటే రాను స్వతంత్ర భావాలు పెరిగిపోయి ఏ ఏ భావాన్ని చూసినా స్వతంత్రంగానే ఆలోచించే విధానం వచ్చేసింది. పాత రోజుల్లో పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. ఏదన్నా కానీ నాది, నేను చెప్తాను, అవతల వాళ్ళు వినాలి. సో దీనికి మనము ఆలోచిస్తే అసలు వివాహము ఆచార్య సివి సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇక్కడ మన జాతకంలో మనం చూసేది ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు 6 భావాలు, కేంద్ర భావాలు 4, కోణ భావాలు 2 కలిపి 6 భావాలు. ఈ 6 భావాలు చాలా శుభమైనవి అనుకుంటాం. అయితే మొదటిది లగ్నం, రెండోది చతుర్థం చదువు, అక్కడే కంఫర్ట్స్, చదువుకుంటే కంఫర్ట్స్ ఉంటాయి. చదువు తర్వాతది వివాహం, ఆ తర్వాత ఉద్యోగం. పాత రోజుల్లో చదువు అవ్వగానే పెళ్లి చేసేవాళ్ళు. అంటే ఉపనయనం అయిన తర్వాత, ఆ విద్య పూర్తయిన తర్వాత ఫస్ట్ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ వృత్తి అంటే వేరే ఉండేది కాదు. అందరూ కలిసి చేసే తల్లిదండ్రుల వృత్తే వీళ్ళ వృత్తి. వ్యవసాయం చేసుకునే వాళ్ళు కుల వృత్తులు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు వృత్తికి ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. 4వ చతుర్థం తర్వాత దశమానికి ప్రాముఖ్యత ఎక్కువైపోయింది. దశమం తర్వాతే కళత్రం వస్తుంది. నేను అన్ని విధాలుగా నేను సెటిల్ అయిన తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అనే భావన వచ్చేసింది. ఎవరైతే సెటిల్మెంట్ సరిగ్గా లేదో ఆ కుటుంబాల్లో భార్యకి భర్తకి మధ్య ఎక్కువ ఆత్మీయత కానీ ప్రేమ ఇవి కానీ ఉండట్లేదు. పెళ్ళెప్పుడే వాళ్ళు డిసైడ్ చేసేసుకుంటున్నారు. వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేసుకుంటున్నారు, వెరిఫై చేసుకుంటున్నారు. ఆ తర్వాత పెళ్లిలోకి దిగుతున్నారు. ఒకవేళ ఏదన్నా ఉందని చెప్పి లేకపోతే అది అయిన తర్వాత వారం రోజులకే విడాకుల దాకా వెళ్ళిపోతుంది. ఇవి ఎందుకు వస్తున్నాయి? అప్పుడు 12 రాసుల్లో 9 గ్రహాలే ఉన్నాయి. ఇప్పుడు 12 రాసుల్లో 9 గ్రహాలే ఉన్నాయి. ఎంతైనా మార్పులు ఎంతవరకు రావచ్చు అంటే మనస్తత్వంలో మార్పులు వస్తున్నాయి. ఆలోచన పద్ధతులు, ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు ఆలోచన పద్ధతులు మార్పులు వస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు మేళాపకంలో కూడా కొంచెం మార్పులు తేవాలేమో అనిపిస్తుంది. మనం 3 రకాలుగాను చూడవలసిన అవసరం ఉంటుందేమో. లగ్నము అసలు శరీరం, తర్వాత చంద్రుడి నుంచి మనస్తత్వం, రవి నుంచి ఆత్మ. ఈ మనం ప్రతి చోటు నుంచి కనుక సప్తమాన్ని పరిశీలిస్తే రవి నుంచి జరిగే ఆత్మకి సంబంధించిన అంశాలను మనం మార్చలేము. సో ఇక్కడి నుంచి సప్తమం తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే ఇది మార్చడం అనేది కుదరదు. ఈ మార్చడం అనేది ఈ ఇద్దరి జాతకాల్లోనూ ఈ రవి నుంచి సప్తమానికి సంబంధించిన గ్రహాల్లో సరైన అనుకూలమైన సంబంధం ఉంటే వాళ్ళకి ఇబ్బందులు లేవు. లేకపోతే అవి మార్చలేనివి గనక ఎక్కువ ఇబ్బందులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ అనుకూలత లోపించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ అనుకూలతని మనం పెంచుకోవాలి అంటే చంద్రుడి నుంచి కానీ లగ్నం నుంచి కానీ కొంచెం కౌన్సిలింగ్ ద్వారా మార్చుకోవడానికి అవకాశం ఉంది. సప్తమ భావము, సప్తమ భావాధిపతి. ఈ గనక ఏ లగ్నం చూసుకోండి, సప్తమ భావం శత్రుస్థానమే. ఏ లగ్నమైనా చూసుకోండి, ఇలా సప్తమ భావాధిపతి లగ్నాధిపతికి ఎప్పుడు శత్రువే అవుతాడు. సప్తమాధిపతి కనుక లగ్నంలో ఉంటే డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. లగ్నాధిపతి సప్తమంలో ఉంటే అస్వతంత్రుడు అవుతాడు. అంతేలే టైప్ అనమాట. ఏది చెప్పినా కూడా వాళ్ళు చెప్పింది వినడం తప్పించి వాళ్ళకి ఏ రకమైన సలహాని, ఎందుకంటే సలహా చెప్పినా కూడా అక్కడ కుదరదు, ఎందుకు వచ్చిన గొడవలే వెళతారు, గొడవలు పెట్టుకోవడం అనే ఉద్దేశంతో కొంతవరకు అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ విషయంలో వాళ్ళకి అసలు చెప్పినా వింటారు కనుక ఏదో సర్దుకుపోదాంలే, ఏది చేస్తే అది చేసుకొని అనే ధోరణి అక్కడ ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే సప్తమ భావాధిపతి శుభస్థానాల్లో ఉన్నారో, సప్తమ భావాధిపతి ఎక్కడున్నా కూడా వాళ్ళ మీద శుభదృష్టులు ఉన్నాయో అక్కడ అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇది కేవలం కళత్రానికే కాకుండా
మన జాతకాల్లో కూడా మనం పరిశీలించుకోవచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ, గురువులతో కానీ, బంధువులతో కానీ, మన సమాజంలో మన హైయర్ అథారిటీస్ తో కానీ ఎవరితోటైనా కూడా మనకి సరైన సంబంధాలు ఉండాలి అంటే మనని మనం మార్చుకోవడం వల్ల, అంటే వాటి మీద శుభదృష్టిలు ఉన్నాయా లేదా, సప్తమ భావాధిపతి ఎక్కడున్నాడు, శత్రుస్థానంలో ఉన్నాడా, శుభస్థానంలో ఉన్నాడా, అననుకూలమైన స్థానంలో ఉన్నాడా చూసి దానిని మార్చుకోవాల్సిన అవసరం, దానికి సంబంధించిన పరిహార క్రియలు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఇక్కడ మనకి సప్తం, ముఖ్యంగా వివాహం విషయంలో సప్తమం గనక, సప్తమంలో ఏదైనా గ్రహం ఉంటే జామిత్ర దోషం అంటారు, ముఖ్యంగా ముహూర్త విషయంలో కూడా. అంటే అక్కడున్న గ్రహాన్ని బట్టి ఆ వ్యక్తికి, ఆ జాతకుడికి ఏ రకమైన ఫలితాలు వస్తాయి వైవాహిక జీవితంలో అనేది మనం అన్నిటిలో చూస్తూనే ఉంటాం. శుక్రుడు ఉంటే కాముకత ఎక్కువగా ఉంటుంది. తర్వాత రవి ఉంటే అసలు వైవాహిక సంబంధాలు బాగుండవు. కేతు ఉంటే ఖచ్చితంగా ఎక్కడక్కడ సంబంధాలైనా విరోధం వస్తూ ఉంటుంది, లేకపోతే బ్రేక్ అయిపోతూ ఉంటాయి, లేకపోతేనేమో దూరంగా ఉండడం జరుగుతుంది. కుజుడు ఉంటే ఇలాగే ఇబ్బందులు, ఇలాగే వివిధ గ్రహాల వల్ల వివిధ ఇబ్బందులు కలగడం అనేది సహజంగా ఉంటుంది. అందుకని ముఖ్యమైన అనుకూలంగా ఉండాలి వాళ్ళిద్దరి మధ్య అంటే సప్తమ భావాధిపతి శుభ స్థానాల్లో ఉండాలి, సప్తమ భావాధిపతి మీద శుభ దృష్టిలో ఉండాలి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య అనుకూలతకి ఏ రకమైన లోపము ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకెవరో పెద్దలు మాట్లాడతారంటే నాకు ఈ అవకాశం ఇచ్చింది శాస్త్రి గారికి ధన్యవాదాలు తెలుసుకుంటే, నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో వాళ్ళని మొదలు పెట్టమని కోరుకుంటుంది. ధన్యవాదాలండి. మూర్తి గారు మీరు మాట్లాడతారా? హలో పిఎస్ మూర్తి గారు మీరు మాట్లాడతారా? శర్మ గారు నమస్కారం. చాలా చక్కగా వివరించారు, సింపుల్ గా. ఎక్కువ జ్యోతిష్యంలోకి పోలేదు మీరు, ఎందుకంటే అందరం చెప్పేది అన్ని ఒకటే. సో అందువల్ల మీరు వేరే వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఇచ్చారు. ఇకపోతే 2 నిమిషాలు మాట్లాడతాను నేను ఎక్కువసేపు ఈరోజు. అంటే అందరూ మాట్లాడాలి, మన జ్యోతిర్వాణి అందరూ మాట్లాడడానికే, వాళ్ళ వాణిని వినిపించుకోవడానికి దయచేసి మాట్లాడండి. అలాగే. ఇప్పుడు సభకు నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మనము మామూలుగా ఈ గృహస్థాశ్రమ ఆశ్రమ ధర్మాలు ఉన్నాయి. ఫస్ట్ బ్రహ్మచారి నుంచి గృహస్థుకు వెళ్తాం, తర్వాత దాంపత్య జీవనం కొనసాగించడం, ఉద్యోగాలు వ్యాపారాలు ఇవన్నీ చేసుకోవడం, ఇది అందరికీ కామన్. సో బ్రహ్మచారి నుండి ఒక వ్యక్తి, ఎందుకంటే మనది మేల్ డామినేటెడ్ సొసైటీ కదా, అందువల్ల ఇలా మాట్లాడుకుంటూ పోతే ఒక వ్యక్తి బ్రహ్మచారి నుండి గృహస్థానికి ప్రమోషన్ వస్తున్నప్పుడు పెళ్ళి అంటూ చేస్తాం మనం. షోడశ సంస్కారాలు అదొక సంస్కారం, వధువుకు కానీ వరుడికి కానీ. ఆ పెళ్లి చేసినప్పుడు మనం మామగారు పాపం దండం వేస్తాడు. దండం వేశాక నాయన ఏంటి సంగతి అని అడుగుతాడు. అడిగితే అప్పుడు మనం పెద్దగా ప్రామిస్ చేస్తాం. ఏమని చేస్తాం? ధర్మేచ అర్ధేచ కామేచ అన్నాతిచరామి అంటాం. అంటే ఈ 4 పురుషార్థాల్లో మోక్షం సంగతి, దానికి భార్యతో పని ఉందా లేదా అన్న తర్వాత విషయం. ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఈ 3 కనుక చూస్తే ధర్మం, అర్థం, కామ్యం. అంటే కామ్యం అంటే ఇట్స్ ఓన్లీ లస్ట్ ఆర్ దాన్ని ఏమంటారు, సెన్సువల్ డిజైర్స్ అని కాదు. ఇప్పుడు అర్థం అంటే ఏమిటి, ధర్మం అంటే ఏమిటి? ధర్మం అంటే రైట్నెస్ గా ఉండటం, అర్థం కామ్యం. సో ఈ వీటిని మనం కనుక గమనిస్తూ ఉంటే యాక్చువల్ గా అర్థం అంటే డబ్బులు ఉండటము, కామ్యం అంటే డిజైర్స్, ఏ రకమైన కోరిక, ఇప్పుడు నీడ్స్, వాంట్స్, డిజైర్స్ ఇవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవటం. ఫుల్ఫిల్ చేసుకునేటప్పుడు నేను నిన్ను వదలా, నీతోటే ఉంటాను, నిన్ను దాటిపోను అని మనం ఒక పెద్ద ప్రామిస్ చేస్తాం. అంటే ప్రామిస్ చేస్తున్నామంటే ఫిమేల్, ఒక అమ్మాయి అంటే ఒక 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు పుట్టింట్లో పెరిగాక భర్త దగ్గరికి వస్తుంది. వచ్చేటప్పుడు ఏంటి, చిన్నప్పుడు ఉన్నవన్నీ వదిలేసి వస్తుంది. సరే ఇంటి పేరుతో సహా అని చెప్తాం, అది కామన్ గా. అన్ని వదిలేసి ఇక్కడ కొత్త పరిస్థితులకి అడాప్టేషన్ అవుతారు.
ఈ అడాప్టేషన్ అయినప్పుడు వాళ్ళలో ఎంతో ట్రాన్స్ఫర్మేషన్ కానీ ట్రాన్సిట్ ఫేజ్ కానీ చాలా వాళ్ళు పాస్ ఆన్ అవుతారు. అలాంటప్పుడు భర్త అప్పటి నుండే ఎప్పుడైతే మంగళసూత్రం కడతాడో అప్పటి నుంచే భర్త భార్యతోటి కలిసి జీవించాలి. కలిసి అంటే టుగెదర్, కంబైన్డ్. అదొక బంధం. ఈ బంధానికి ఏముంటుంది? వాట్ ఆర్ ది పిల్లర్స్? ప్రేమ, నమ్మకం, గౌరవం. ప్రేమ మరియు ఆప్యాయత. అంటే ప్రేమ అంటే ఒకరినొకరును అర్థం చేసుకొని వారి యొక్క భావాలను వీరు ఆదరిస్తూ గమనిస్తూ అవి కలుపుకుంటూ చేయటము. గౌరవం, ఒకరినొకరిని గౌరవించుకోవడం. ఎందుకంటే భార్య సోలే, భర్త సోలే. సో నీ సోల్ని నేను నమస్కరిస్తాను, నా సోల్ని నువ్వు నమస్కరించు అన్నట్టుగా ఇద్దరు ఒకరికొకళ్ళు చేయటము. తర్వాత సహజీవనం, కోఆపరేటివ్ లివింగ్. ఇద్దరు కలిసి జీవించి సమస్యలు కలిసి పరిష్కరించుకుంటూ సంతోషంగా వాళ్ళ జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని. సో ఇట్ ఈస్ లైక్ ఏ జర్నీ, ఒక ప్రయాణం లాంటిది. ఈ ఒక రైలు ప్రయాణం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఒక బోగిలో ఇద్దరు కూర్చొని ప్రయాణిస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళటం అన్నది ఒక దాంపత్య జీవితం. ఈ దాంపత్య జీవితానికి కొన్ని గ్రహాల కలయికలు మరి స్థానాలు మనకు జాతక చక్రంలో ముఖ్యము అని మాలతి గారు చెప్పారు. సప్తమ స్థానం చాలా ముఖ్యం. సప్తమ స్థానం కాకుండా శుక్రుడు, బృహస్పతి వంటి గృహాలు అనుకూలంగా ఉంటే సంతోషకరమైన వైవాహిక జీవితం సాధ్యమవుతుంది. లేకపోతే మనం చూడాల్సిన ఏంటి? లగ్నం అన్నారు. సో లగ్నం, ఇద్దరికి లగ్నం మైత్రి కలవాలి. అందుకే మనం చూసినప్పుడే ఈ లగ్నానికి ఈ లగ్నం పొంతన ఉందా లేదా, మేళపాకం అన్నారు ఇందాక మేడం. సో మేళపాకం కలుస్తుందా కలవదా, పాయింట్లు కాదు ముఖ్యం మనకి. 32, 36కి నాకు 32 పాయింట్లు వచ్చినాయి, ఓ గ్రేట్ అని పాయింట్లు కాదు ముఖ్యం. అక్కడ మెయిన్ గా లగ్న మైత్రి ఉందా, గ్రహ మైత్రి ఉందా, లేకపోతే తారాబలం బాగుందా ఇద్దరికి, ఇట్లాంటి మెయిన్ అంటే ఇంకా డీప్ గా వెళ్తే ఇంకా చాలా చూస్తాము. అవి కాకుండా మెయిన్ గా ఇవి చూసుకోవడం ఒకటి ఫస్ట్. దాని తర్వాత 7th హౌస్. 7th హౌస్ మేడం చెప్పారు. 7th హౌస్ అన్నది కళత్ర స్థానం. కళస్త్ర స్థానంలో 7th లార్డ్ తన సొంత రాశిలో ఉంటే మరీ స్ట్రాంగ్ గా ఉంటే ఎక్సలెంట్, నథింగ్ లైక్ దట్. అలా కాకుండా 7th లార్డ్ బెనిఫిక్ సైన్స్ లో అంటే తారస్ లో కానీ, జెమినిలో కానీ, క్యాన్సర్ లో కానీ, లిబ్రాలో కానీ, ధనస్సు లో కానీ, మీనంలో కానీ, కన్యలో కానీ ఇట్లా ఉంటే అది మంచిది. అలాగే 7th లార్డ్ ఆల్వేస్ బెనిఫిట్స్ తోటి కనుక అతను కలిస్తే జూపిటర్ ఆర్ మెర్క్యూరీ ఆర్ వీనస్ బ్రహ్మాండంగా వాళ్ళ జీవితం అనుకూలంగా ఉంటుంది. అలాగే 7th హౌస్ లో కూడా జూపిటర్ కానీ, మెర్క్యూరీ కానీ, వీనస్ కానీ ఉంటే వాళ్ళ మధ్య మంచి అవగాహన, అండర్స్టాండింగ్ ఉండటానికి ఆస్కారం ఉంటుంది. 7th లార్డ్ గెటింగ్ కనెక్టెడ్ టు 5th హౌస్ కానీ, 5th లార్డ్ అండ్ 9th హౌస్ ఆర్ 9th లార్డ్ కనెక్టింగ్ టు 7th హౌస్ కానీ ఇవన్నీ శుభ సూచకాలు. అంటే బెనిఫిట్స్ ఇన్ 9th హౌస్ ఫర్ ఉమెన్ అండ్ మెన్ యాజ్ వెల్ ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఏంటి. సో ఎందుకంటే అది ధర్మస్థానం కానీ, కర్మస్థానం కానీ ఈ ఫ్రక్టిఫై కావాలంటే వాళ్ళకి శుభగ్రహాలు 9th హౌస్ లో ఉండాలి కదా. సో అది అందుకని. తర్వాత 9th and 12th హౌస్ లో వీనస్ బెనిఫిట్స్ తో కలిసి ఉంటే కూడా బాగుంటుంది. 4, 8, 12 లో ఇందాక శాస్త్రి గారు చెప్పారు, సోమనాథ్ శాస్త్రి గారు, దుస్థానాల్లో మ్యాలఫిక్స్ ఉండకూడదు, దుస్థానాల్లో మ్యాలఫిక్స్ ఉండాలి, 4th, 8th, 12th హౌస్ లో మ్యాలఫిక్స్ ఉండకూడదు అని. తర్వాత 11th లార్డ్, ఎందుకంటే 11th అన్నది జైన్స్ కాబట్టి అది 7th హౌస్ ఆస్పెక్ట్ చేసినా, వీనస్ ఆస్పెక్ట్ చేసినా కూడా వాళ్ళకి సంసార సంబంధమైన విషయాల్లో ఎప్పుడూను వాళ్ళకి ఒక లాభకరమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. కష్టాక్షాలు అది 120, 60 degrees లో ఉంటే కూడా వాళ్ళిద్దరికి పరస్పర మద్దతు ఉంటుంది. లేకపోతే ప్లానెట్స్కి వచ్చేటి శుక్రుడు, మనకు తెలుసు. ప్లానెట్స్ గురించి నేను ఎక్కువ చెప్పను. శుక్రుడు తన సొంత రాశిలో లేకపోతే వృషభం లేదా తులారాశిలో ఉండటం, శుక్రుడు 9వ ఇంట్లో, 12వ ఇంట్లో శుక్రుడితో కలిసి ఉండటం, శుక్రుడి నుంచి 4 కానీ 8, 12 ఇంట్లో మ్యాలఫిక్స్ లేకుండా ఉండటం. అలాగే వీనస్ తో ఏ మ్యాలఫిక్స్ కలిసి, అంటే ఇప్పుడు వీనస్ తో మార్క్స్ కలిసాడు అనుకోండి, అది వేరే రకంగా ఉంటుంది. సో అలా కాకుండా ఉంటే ఇద్దరికి చక్కటి దాంపత్య జీవితం ఉంటుందని. బృహస్పతి ఈజ్ ఆల్వేస్ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ విస్తరణ, జ్ఞానం, సామరస్యపూర్వక సంబంధానికి ఒక
సహాయక భాగస్వామ్యాన్ని, అంటే జాయింట్ పార్ట్నర్షిప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, అలా ఉండటానికి బృహస్పతి దోహదం చేస్తారు. బృహస్పతి 1, 5, 7, 9, 11 ఇళ్లలో ఉంటే చాలా ఆహ్లాదకరమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతారు. ఇప్పుడు కాంబినేషన్స్ అనుకున్నాం, యోగాస్ మనం చాలా యోగాలు డిస్కస్ చేసుకున్నాము. శర్మ గారు చాలా బాగా చెప్పారు, ఎగ్జాంపుల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఇచ్చారు. చివరిలో కమలాకరులు వారు చక్కగా, ఆచార్యుల వారు చక్కగా మనకి మంచి స్వాంతన ఇచ్చారు. అసలు ఏంటి, అవసరమా కాదా, ఉండాలా అక్కర్లేదా, గ్రహాల కలయిక ఉంటుందా ఉండదా అని వారు చాలా చక్కగా చెప్పారు. సో ఇవన్నీ మనం లెక్కలో తీసుకుంటే ఇప్పుడు చంద్రుడు శుక్రుడు కలిశారనుకోండి చాలా బాగుంటుంది. ఎందుకంటే చంద్రమా మనసులో జాత, ఇందాక మేడం గారు చెప్పారు. సో చంద్రుడి నుంచి కూడా మనం చూసుకుంటాం కాబట్టి చంద్రుడు బాగుంటే, మనస్సు బాగుంటే అంతా బాగుంటుంది. భాగవద్వాదాలు కంట్రోల్లో ఉంటాయి వాళ్ళకి, చంద్రుడు ఇద్దరికి మంచి చోట్ల ఉంటే. అలాగే చంద్రుడు శుక్రుడు కలిగి ఉంటే ప్రేమ, వాల్యూస్, వీటికి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు ఎక్కువ ఇస్తారు దానికి. అలాగే సూర్యుడు కుజుడు, అంటే సూర్యుడు కుజుడు ఎందుకన్నామంటే, సూర్యుడు కుజుడు కలిస్తే వాళ్ళు కొంచెం రికగ్నిషన్ తీసుకొస్తారు, ఫేమ్, నేమ్ ఇవన్నీ వస్తాయి ఆ భార్యాభర్తలకి వారి యొక్క సాంసారిక జీవితంలో. అలాగే డైనమిక్ గా కూడా ఉంటారు. సో అందువల్ల కుజుడు సూర్యుడు కలిసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు యోగాలకు వస్తే, అంటే నేను అనుకోవడం 2-3 యోగాలు చెప్తాను, నేను ఎక్కువ చెప్పను. గజకేసరి యోగం, గజకేసరి యోగంలో ఆ యోగం సంభవించినప్పుడు, ఫ్రక్టిఫై అయినప్పుడు, అప్పుడు వాళ్ళ సంసారం చాలా బాగుంటుంది. ఆ దశలో, ఆ స్టేజ్ లో గజకేసరి యోగం ఎప్పుడు ఏర్పడుతుందో మనకు తెలుసు. సో దాని గురించి నేను, అందువల్ల ఈ కీర్తి ప్రతిష్టలు కానీ, శత్రుజయం కానీ, డబ్బులు రావడం కానీ ఇవన్నీ సంభవిస్తాయి. సో అది చాలా బాగుంటుంది. ఇద్దరికి ఉన్నా, ఒకళ్ళకున్నా కూడా అది బాగుంటుందని నేను అనుకుంటున్నాను. లక్ష్మీ యోగం అలాగే 9వ గృహాధిపతి 9వ గ్రహంలో ఉన్నప్పుడు కానీ, 2వ గ్రహాధిపతి బలంగా ఉన్నప్పుడు కానీ ఈ యోగం సంభవిస్తుంది. వసుమతి యోగం అని కూడా ఇంకోటి అంటారు, ఎక్కడో చదివానది. ఉపచయ స్థానాల్లో 3, 6, 10 లెవెల్ స్థానాల్లో బుధుడు, శుక్రుడు, గురువు ఉంటే అది కూడా సంతోషకరమైన వివాహ జీవితాన్ని కలుగజేస్తుంది. చంద్రమంగళ యోగం, చంద్రుడు మరియు కుజుడు కలిసి ఉన్నప్పుడే ఇది ఏర్పడుతుంది. చంద్రుడు కుజుడు ఒకే స్థానంలో ఉన్నా, లేక చంద్రుడి నుంచి 1, 4, 7, 10లో కుజుడు ఉన్నప్పటికీ ఈ భావోద్వేగ సమతుల్యత, శక్తి మరియు ఉద్వేగభరితమైన సంబంధం భార్యాభర్తలు ఇద్దరి మధ్య కలుగు చేస్తుంది. తర్వాత బుధాదిత్య యోగం, అంటే బుధాదిత్య యోగం ఎందుకు చెబుతామంటే, బుధాదిత్య యోగము బుధుడు ఆదిత్యుడు కనుక కలిస్తే ఈ అది కనుక ఇద్దరు మంచిగా ఉంటే ఒక డిస్టెన్స్ 10 degrees అదే తెలుసు కదా మనకి, ఆ డిస్టెన్స్ ప్రకారం కనుక ఉంటే అప్పుడు వాళ్ళు ఇద్దరు సూక్ష్మగ్రాహులుగా ఉంటారు భార్యాభర్తలు. అంటే సూక్ష్మగ్రాహి అంటే వీళ్ళు చెప్పకముందునే భార్య గ్రహించడం, భార్య నోట్లో ఉన్న మాటని ఇతను అమలు చేయటము, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. విచక్షణతో కూడిన కార్యాలు చేస్తారు. అందువల్ల వాళ్ళకి ఈ యోగం మేధో అనుకూలత, కమ్యూనికేషన్, ఎందుకంటే తిట్టద్దు కొట్టద్దు అన్నట్టుగా అది సామరస్యంగా సంసారం నడుపుకోవటానికి ఈ బుధాదిత్య యోగం ఉపయోగపడుతుంది. లేకపోతే స్పెసిఫిక్ చార్ట్స్ ఆర్ ఇంపార్టెంట్. చూసుకొని ఇందాక మాలతి గారు చెప్పినట్టు చార్ట్ చూసుకొని దాంట్లో లగ్నం నుంచి, చంద్రుడి నుంచి, సూర్యుడి నుంచి చూసుకుంటే కూడా అది మనకి బాగుంటుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. నక్షత్రాల ఆర్ట్స్ వాళ్ళ కంపాటిబిలిటీ, సరే దశ అంతర్దశ వాటి మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రదశ వరకైనా నడుస్తుంది అనుకోండి, 20 ఏళ్ళు ఉంటుంది అది. అప్పుడు ఆ శుక్రదశలో శుక్రుడు బాగుంటే ఆ వ్యక్తికి బ్రహ్మాండమైనటువంటి ప్రేమ, జీవితంలో సంతృప్తి, సంబంధాల్లో సామరస్యం, ఇవన్నీ కోరికలను అనుభవించే అవకాశం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అయితే పరిహారాలంటే అందరికీ తెలుసు మనకి, దాని గురించి పెద్ద మాట్లాడేదేం లేదు. జ్యోతిష్యం అన్నది ఇట్స్ ఓన్లీ అన్ ఇండికేటివ్. మనకు అందరికీ తెలిసినట్టుగా వాళ్ళిద్దరి మధ్య, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నాది చరామి అని ఆయన ప్రామిస్ చేశాడు కాబట్టి భాగస్వామి విలువలు అతను మెయింటైన్ చేయాలి. వాళ్ళ మధ్య బంధకం, నమ్మకం, పరస్పర గౌరవం ఉండాలని నా ఉద్దేశం. సో ఈ వాక్యాలతో నేను ఈరోజు నా యొక్క ధన్యవాదాలు మూర్తి గారు, మంచి విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. బాగా చెప్పారు, ధన్యవాదాలు. అమ్మ రాజలక్ష్మి గారు చెయ్యెత్తారు, చెప్పండి అమ్మా. పెద్దలకి, గురువులకి అందరికీ నా నమస్కారాలు.
ఆల్రెడీ మాలతి గారు కొన్ని చెప్పేశారు, మూర్తి గారు కొన్ని చెప్పేశారు. అయితే ఈ రోజు మన టాపిక్ దంపతుల జాతకాల్లో అనుకూల దాంపత్య జీవనం సూచించే గ్రహయోగాలు అని ఇచ్చారు. అనుకూల దాంపత్య జీవితం చూపించే గ్రహయోగాలు అయితే మనకి ఆల్మోస్ట్ అన్ని బుక్స్ లోనూ ఉన్నాయి, అందరూ చెప్పేస్తారు ఇప్పుడు అవి. అయితే ఏంటంటే ఆ గ్రహ యోగాలు అనేవి ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు లేవా? ఇప్పుడు ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి? లేదా అప్పుడు లేని గ్రహాల యోగాలు ఏమన్నా కొత్తగా ఇప్పుడు పుట్టినాయా? ఇది మనకి ఇంకా నాకైతే ఇంకా తెలియలేదు. ఇంకోటి ఏంటంటే జ్యోతిషంలో ఎప్పుడు కూడా దేశ కాల పరిస్థితుల్ని బట్టి మనకి ఫలాదేశం ఇవ్వాలి అని చెప్పారు. ఎప్పటికప్పుడు దేశం, కాలం, పరిస్థితి, సామాజిక పరివర్తన ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఒకప్పుడు అసలు ఫస్ట్ అయితే అనుకూల దాంపత్యం అనగానే మనకి పురాణాల్లో గుర్తొచ్చేది సీతారాములు, శివపార్వతులు. శివపార్వతులు అంటే అర్ధనారీశ్వరుడు, ఆయన స్వయంగా సగభాగమే భార్యకి ఇచ్చేశారు. అందులో ఆది దంపతులు, పార్వతీ పరమేశ్వర్లు అంటే ఆది దంపతులు. ఏ దేవికి కూడాను వాయినాలు ఇవ్వడం కన్నా ఆడవాళ్ళు ఏ పూజలు, నోములు, వ్రతాలు చేసినా ఫస్ట్ వాయినాలు గౌరీదేవికి, పార్వతీదేవికే ఇస్తారు. అంటే ఆమెకి అంత అనుకూలత ఆ వైవాహిక జీవితంలో ఆ గౌరవం అనేది పార్వతీదేవికి, శివపార్వతులు అని ఆది దంపతులకి అది దక్కింది. ఆ తర్వాత సీతారాములు కూడా మనకి అనుకూల దాంపత్యం గాని వాళ్ళది కూడా మనం ఆదర్శంగానే తీసుకుంటాము. అయితే రాముల వారు అడవికి వెళ్ళటం కానీ, ఆయన ఏకపత్ని వ్రతుడు. ఫస్ట్ అయితే ఆయనలో మనం గౌరవించాల్సిన పాయింట్ ఆయన ఏకపత్ని వ్రతం. ఆ తర్వాత సీతాదేవి భర్తని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయన్ని వదలకుండా ఆయన ఎమ్మట రాజ్యాలన్నీ వదిలేసి అడవులకు వెళ్ళటం. అందువల్ల సీతాదేవిని కూడా మనం సీతారాములు ఒక ఆదర్శమైన జంటగా మనం భావిస్తాం. ఇప్పుడు ఆ రోజుల్లో ఇప్పుడు మనకు ఆ గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయో వాళ్ళ జాతకాలని వాళ్ళు లీలా కల్పిత సంసారులు. వాళ్ళేమి మన కోసమే వాళ్ళ అంశావతారంగా జన్మించి ఆదర్శప్రాయంగా చూపించడానికి వాళ్ళు మనకి అవతారాన్ని ఎత్తారు. సో వాళ్ళది వదిలేస్తే ఈ రోజుల్లో ఒక 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, గొప్ప 50 ఏళ్ళు కలిసి కాపురం చేశారు అంటే కొన్నాళ్ల తర్వాత అయితే వాళ్ళంటి వాళ్ళని ఎగ్జిబిషన్ లోనే చూస్తామేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇలా పెళ్ళవగానే 15 రోజులకి అలా. ఇంకా మొన్న ఇంకా ఘోరం ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా ఆడవాళ్ళు పెళ్ళవగానే అబ్బాయిల్ని చంపేయటం, ఇది ఒక కొత్త ట్రెండ్ మళ్ళీను. ఇదేంటంటే ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా? నేను యోగాలు చూద్దామని నేను 2 జంటల జాతకాలు తీసుకున్నాను. ఫస్ట్ వీళ్ళు ఆయుర్వేద డాక్టర్స్. ఆయన 1940లో పుట్టారు, ఆమె 1942లో పుట్టారు. ఇద్దరు ఆయుర్వేద డాక్టర్స్, చాలా పేరున్న డాక్టర్స్. వాళ్ళ పేరు మీద పెద్ద ఫౌండేషన్ కూడా ఉంది, వాళ్ళందరికీ అవార్డులు కూడా ఇస్తూ ఉంటారు. అంత పేరున్న భార్యాభర్తలు. ఆ రోజుల్లో వాళ్ళు లవ్ మ్యారేజ్ కూడా చేసుకున్నారు. అలాగని స్పెషల్ గా నేను చూస్తే గ్రహాలు ఏమి మంగళ దోషం ఆయనకుంది, ఆవిడికి లేదు. గురువు అయితే ఇద్దరిని కేంద్రంలో, ఆవిడికి ఎక్కడ గురువు లేడు. గురువు ఎక్కడ సప్తమాన్ని గాని లగ్నాన్ని గాని చూడటం లేదు. అట్లా చూసుకుంటే ప్రత్యేకమైన గ్రహస్థితులని పెద్దగా ఏమి అంటే అంత అనుకూలంగా ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. వాళ్ళది మ్యారీడ్ లైఫ్ 58 సంవత్సరాలు. ఆయన రీసెంట్ గా ఈ సంవత్సరం మార్చిలో పోయారు ఆయన. అంటే 58 ఏళ్ల మ్యారీడ్ లైఫ్. అది కూడా ఇద్దరు ఆయుర్వేద డాక్టర్స్ అయ్యుండి వాళ్ళు ఆదర్శంగా బ్రతికి సమాజానికి ఒక సందేశాన్ని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అయితే మరి ఇప్పుడు రీసెంట్ గా ఒక అమ్మాయిది మనం విన్నాం, 10 రోజులు పెళ్లి అవ్వంగానే 3వ రోజునో 4వ రోజునో తీసుకెళ్లి చంపేసింది. ఆ సోనం రఘువంశీ అనే అమ్మాయిది మనం పేరు వింటున్నాము. ఆ అబ్బాయిది అమ్మాయిది ఇంటర్నెట్ లోను వీడియోల్లోనూ జాతకాలు కూడా వేసేసారు అందరూ. సో అవి చూస్తే ఇంకా చూసుకుంటే ఇందులోనే ఇంకా గురువు అన్ని చోట్ల చూస్తున్నాడు, లగ్నాన్నో సప్తమాన్నో చూస్తున్నాడు, కాపాడుతున్నాడు అని కూడా మనకి ఇందులో అనిపిస్తుంది. అట్లాగా గ్రహాలు మన శాస్త్రాల్లో చెప్పిన యోగాలు చూసుకుంటే ఖచ్చితంగా అవేమి అనుకూల దాంపత్యంగా ఈ 58 సంవత్సరాలు మ్యారీడ్ లైఫ్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన నాకేం కనబడలేదు. అలాగని ఈ అమ్మాయి చంపేసింది భర్తని, అందులో ఏమి చెడ్డ యోగాలు మరి ప్రత్యేకంగా కూడా నాకైతే కనబడలేదు. సో ఇట్లా చూసుకుంటే అసలు మరి మనం ఈ
వివాహానికి మనం ఏం చూడాలి అసలు? సప్తమాధిపతి, సప్తమ భావం, లగ్నం, వీటి యొక్క మిత్రత్వం, మళ్ళీ సర్వప్రదంగా ఆయు నిర్ధారణ చెయ్యాలి ఇద్దరికి కూడాను. తర్వాత వధూవరుల గుణగణాలు పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత సంతానోత్పత్తి క్షమత కూడా చూడాలి. ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు వంశాభివృద్ధి కోసమే ఒకప్పుడు పెళ్లిళ్ళని చేసుకునేవారు. మరి ఇప్పుడు ఎందుకు అవుతున్నాయి పెళ్లిళ్ళు అనే దానికి ఇప్పుడు వాళ్ళకి మరి అర్థం తెలుసో తెలీదో. ఆ తర్వాత విధి విధానాలతోటి వివాహ సంస్కారాలు కూడా అట్లాగే జరిగాయి ఒకప్పుడు. ఇప్పుడైతే ఆ సంస్కారాలన్నీ ఒక ఆడంబరాలు అయిపోయినాయి. ఆడంబరాలు తాళి కట్టేటప్పుడు ఆగాలి, ఎందుకంటే ఫోటోగ్రాఫర్ ఉంటేనే ఆ ముహూర్తం దాటిపోయినా పర్వాలేదు. ఆ వీడియో వాడు లేకపోతే వాళ్ళు తాళి కట్టరు, లేదా కట్టిన తాళి మళ్ళీ రెండోసారైనా కట్టిస్తాడు, ఎందుకంటే వీడియో కోసం. వీళ్ళు ఏది చేసినా ప్రతిదీ పబ్లిక్ అంటే మీడియాలో ఉండాలి, పబ్లిసిటీ కావాలి. ఒకటైతే ఒకప్పుడు చిన్న వయసులో పెళ్లిళ్ళు చేసేవారు కాబట్టి వాళ్ళకి అత్తగారింట్లో ఆటోమేటిక్ గా ఆడపిల్లలు వచ్చి అతుక్కుపోయేవారు. వాళ్ళకి అమ్మంటే తెలీదు, 8 ఏళ్ళు 10 ఏళ్లకే పెళ్లి అయిపోతే 10-12 ఏళ్ళకి ఇక్కడికి వచ్చాక అత్తగారే అమ్మ అయిపోయేది. సో అందరితో కలిసిపోయేది, ఆడుకునేది, నోములు వ్రతాలు అంటూ ఆడపిల్లల్ని అట్లా ఎంగేజ్ చేసుకుంటూ వాళ్ళు సరదాగా ఎంటర్టైన్మెంట్లు చేసుకుంటూ ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, సామాజిక స్పృహ కూడా ఎక్కువగా ఉండేది. ఎందుకంటే ఏదైనా గొడవ అయితే పక్కనోళ్ళు వింటారేమో, తోడుకోళ్ళు వింటదేమో, బావగారు వింటారేమో, అత్తగారు వింటారు అంటే చుట్టుపక్కల అందరూ చుట్టాల మధ్యలో ఉండేవారు. కాబట్టి అప్పట్లో భార్యాభర్తలు ఇద్దరు చిన్న పిల్లలు పెళ్లిళ్ళు చేయడం వల్ల బాండింగ్ కూడా అన్ని సంవత్సరాలు బాండింగ్ ఉండేది, ఇద్దరి మధ్యలో స్నేహభావన ఉండేది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఫ్రెండ్స్, ఒక వయసు నుంచి పిల్లలు మెచ్యూరిటీ అయ్యి వాళ్ళ మనసు వికసించే సమయంలో ఇప్పుడు ఫ్రెండ్స్ ఉండిపోయారు. ఈ ఫ్రెండ్స్ తోటి వాళ్ళు ఒక 30 ఏళ్ళు వచ్చే వరకు, అంటే 10 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు, అంటే 20 ఏళ్ళు కనీసం వీళ్ళు ఫ్రెండ్స్ తో ఉంటున్నారు. వీళ్ళకి ఫ్రెండ్స్ తో ఉన్న ఇంపార్టెంట్ ఫ్యామిలీకి తోటి ఉండట్లేదు. మళ్ళీ ఫ్యామిలీ తోటి చాలా వరకు డిటాచ్మెంట్లు, పెళ్ళవగానే భర్త దగ్గర వాళ్ళకి ఏం కావాలో అవి తీసుకుని వెళ్ళిపోవడం. ఇంకోటి ఏంటి, అబ్బాయికి పోనీ చదువులు లేవా, ఉద్యోగం లేదా, ఒక పోనీ ఉద్యోగాలు చూసి చేసుకోకపోతే, ఏమీ లేకపోతే పెళ్లిళ్ళు అవ్వట్లేదు. అన్ని ఉన్నా కూడా అవుతులేదు కదా, అన్ని ఉన్న వాళ్ళకి కూడా అవ్వట్ల, అయినా కూడా సక్సెస్ అవ్వట్ల. సో మరి తేడా అనేది ఎక్కడొచ్చింది? గ్రహయోగాలు ఏమన్నా మారినాయా అంటే నాకైతే ఎక్కడ గ్రహయోగాలు, ఎప్పుడు గ్రహాలు అవే ఉంటాయి. ఆ నక్షత్రాలు, ఆ గ్రహాలు, ఆ యోగాలు, ఆ సంయోగాలు ఎట్లా మన శాస్త్రాల్లో రాశారో అవన్నీ నాకు తెలిసి నాకైతే అట్లాగే ఉంటాయని నేను అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు మార్పు ఎక్కడొచ్చిందంటే సమాజంలో మార్పు వచ్చింది. సమాజంలో మార్పు రావడం వల్ల ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న పెళ్లిళ్ళు ఎందుకు సక్సెస్ అవటం లేదు అనే దానికి నాకైతే ఇదే సమాధానం అనిపించింది. సో మిగిలినవి ఇంకా నేను అందరూ చెప్తారు. దీనికోసం దానాలు ఒకప్పుడు ఏంటంటే దానాలు, జపాలు, వ్రతాలు, పూజలు మెయిన్. ఇప్పుడు ఈ రోజుల్లో కావాలంటే కొంచెం కళ్యాణ కార్యక్రమాలు చేయించుకోవాలి. ఇప్పుడున్న పిల్లలతోటి కాస్త సీతారామ కళ్యాణం గాని, అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం గాని, శ్రీనివాస్ కళ్యాణం, అట్లా కొద్దిగా కళ్యాణ కార్యక్రమాలు చేయిస్తే వీళ్ళకి ఏమన్నా మ్యారీడ్ లైఫ్ బాగుంటుందేమో. తర్వాత సమాజంలో వచ్చే మార్పుల్ని కూడా అందరూ కలిపి ఆ పిల్లలకి మంచి చెడ్డ తల్లిదండ్రులు ఆ జ్ఞానం ముందు నుంచి నేర్పుకోకపోతే ఇంకా రాబోయే తరంలో అసలు వివాహ వ్యవస్థ అనేది ఉంటదా అనేది ఒక సందేహాస్పదం అని నేను అనుకుంటున్నాను. సో నా వల్ల అంటే నా వాణికి విరామం ఇస్తాను. ఇంకా పెద్దలు చెప్పేది విందామని నేను ఎదురు చూస్తాను. నమస్కారం. రాజ్యలక్ష్మి గారు అద్భుతమైన విషయాలు చెప్పారు. చాలా 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 బాగుందండి, ఎంతో ప్రోత్సాహకరంగా ఉంది. పాత రోజులకి ఇప్పుడుకున్న తేడాలన్నింటినీ చాలా చక్కగా చెప్పారు. పాత రోజుల్లో ఆడవాళ్ళకి ఆర్థిక ఈ విధి స్వతంత్రం ఉండేది కాదు. ఇప్పుడు ఉద్యోగాలు చేసి స్వతంత్రం ఉండడం వల్ల విపరీతమైన భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి. ఎంతసేపు నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప. దీనివల్ల పెళ్ళైన వెంటనే వాళ్ళు విడాకులకు రెడీ అయిపోతున్నారు, కానీ వైవాహిక బంధంలోని ప్రాముఖ్యతను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. నువ్వు గొప్ప నేను గొప్ప అన్నా పర్వాలేదు, నీకన్నా నేనే గొప్ప అనేది నీకన్నా నేనే గొప్ప. అదే బాగుంది. సరే, చాలా బాగుందండి, ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి. తర్వాత ఎవరు శర్మ గారు మాట్లాడుతున్నారా? ఇంకెవరు? వరాలు ఛానల్ వారు ఎవరు ఉన్నారా? నమస్కారం అండి. ఎవరు? శివకుమార్ గారా?
శివకుమార్ గారు మాట్లాడతారు. మాట్లాడతాను మేడం. మాట్లాడండి మేడం శివకుమార్ గారు. నమస్కారం సార్, పెద్దలకు నమస్కారం. వివాహ యోగం ఎలా ఉండాలి అనే దానికోసం సప్తమ అష్టమాలను చూడాలి. సప్తమాధిపతి, సప్తమ భావం, శుక్రుడు కారకుడు. సప్తమ భావాన్ని అధిపతి ప్రతి లగ్నానికి పాపే. ఇతను శుభులు కట్టబడాలి. లగ్నరీత్యా శుభ పాపలు గనుక మనం విడదీసినట్లయితే గురుపాలిత శనిపాలితులు అవుతారు. గురుకుజ కేతువులు, సూర్యుడు ఒక పక్కకు వస్తారు. శని శుక్ర రాహు బుధులు ఇంకో వైపు వెళ్తారు అన్నమాట. దీనికి ఒకవేళ సప్తమాధిపతి పాపలు కట్టుబడి ఉంటే కష్టం, శుభులు కట్టుబడాలి. సపోజ్ మనం మేష లగ్నం తీసుకున్నామంటే సప్తమం శుక్రుడు అవుతాడు సప్తమాధిపతి. మేష లగ్నానికి పాపి. ఆ పాపి గురువు కుజుడో సైడ్ లుక్కుల్లో చూస్తే చాలా మంచిది అనమాట. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు. అంటే పశువు, భార్య, పిల్లలు, గృహం ఇవన్నీ పూర్వజన్మ రుణం మీద ఆధారపడి ఉంటాయి. భర్తే వివాహానికి ముఖ్య కారకుడు. ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా శివకుమార్ గారు సార్ సప్తమాధిపతి పాపి అని అనకూడదు. అశుభుడు. సప్తమాధిపతి కేంద్రాధిపతి చాలా శుభుడు. ఎట్లా మీరు పాపి అంటున్నారండి? దయచేసి గ్రహాలని పాపి అనే విషయంలో దయచేసి నోరు జారకండి. సప్తమాధిపతి కేంద్రాధిపతి శుభుడు. ఏ పద్ధతిలో అయినా శుభుడు. అశుభుడు కాదు, శుభుడు. శుభస్థానాధిపతి. ఆయన మిత్రుడు కాకపోవచ్చు, శత్రువు కావచ్చు, కానీ పాపి కాడు. మీరు ఏ గ్రహాన్నైనా పాపి అనే ముందు చాలా జాగ్రత్తగా ఆ పదం వాడాలి. పాపి అంటే పూర్తిగా నెగిటివ్ ఎనర్జీ ఇచ్చేవాడని అర్థం. పాపి అంటే ఇదని కాదు. దయచేసి అలాంటి శబ్దాలు వాడొద్దండి. మీరు శత్రువు అని చెప్పండి, సరిపోతుంది. ప్రతి లగ్నానికి సప్తమాధిపతి శత్రువే. ఇక్కడ ఏ లగ్నానికి కూడా సప్తమాధిపతి మిత్రుడు కాదు. కానీ సప్తమాధిపతి కేంద్రాధిపతి అయినప్పుడు అన్ని కేంద్రాధిపతులు లగ్నానికి శుభులే. దే ఆర్ ఫంక్షనల్ బెనిఫిట్స్ అంటారు వాళ్ళని. ఫంక్షనల్ బెనిఫిట్స్ ని మీరు పాపి అనడానికి అసలు వీల్లేదు. దయచేసి అలాంటి పదాలు ఉపయోగించకండి. ఓకేనా? సార్ అశుభులు ముహూర్తాలు పెట్టేటప్పుడు కూడా వరుడి జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. పూర్వజన్మలో ఎవరైతే అక్క, చెల్లి, అమ్మ, భార్యని చక్కగా చూసుకొని ఉంటారో, పరస్త్రీల దగ్గరికి వెళ్లకుండా ఉంటారో, ఈ జన్మలో వారికి సప్తమ అష్టమాలు అష్టమాలలో శుభగ్రహాలు ఉండి, శుభగ్రహాలు అంటే లగ్న, పంచమ, నవమాధిపతులు ఉండి మంచి భార్య వచ్చే అవకాశం ఉందన్నమాట. అత్తమామలను తల్లిదండ్రులుగా చూసుకునే వారికి అత్తవారిళ్ళు కూడా కలిసి వస్తుంది. స్థిర చరాస్తులు కూడా లభించే అవకాశం ఉంటాయి. ఇక భార్య ప్రకారం వచ్చామంటే భర్త దేహమే తన దేహం అని, భర్త ఆకలే తన ఆకలి అని, భర్త తెచ్చిందే 10,000 అని భావించి భర్త కీర్తి ప్రతిష్టలతో కోసం ప్రార్థించిన స్త్రీకు ఈ జన్మలో మంచి భర్త, సౌందర్యవంతులు లభించే అవకాశం ఉంది. సప్తమ అష్టమ స్థానంలో ఆకలి, నిద్ర, విహారం, మిథునం వీటి మీదే మానవుడి జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి జీవితం బాగుండాలంటే ఇవి ముఖ్యమైన స్థానాలు, సప్తమము, అష్టమం. సప్తమంలో పంచమాధిపతి ఉంటే మంచి విద్య, గుణవంతురాలైన భార్య వస్తుంది. నీతి నియమాలు తెలిసిన వ్యక్తి, పిల్లలను మంచిగా గైడ్ చేయగల వ్యక్తి వస్తారు. అదే నవమాధిపతి సప్తమంలో ఉంటే మంచి స్థిరాస్తి, చరాస్తులు తీసుకువస్తుంది. నవమాధిపతి పంచమంలో ఉంటే మంచి స్థిరాస్తులు తీసుకువస్తుంది, లేదంటే ఆమె వచ్చాక కలిసి వస్తుంది. సప్తమాధిపతి పంచమాధిపతికి దొరికితే వివాహం తర్వాత విద్య బాగా కలిసి వస్తుంది. దొరికితే అంటే పంచమాధిపతి తక్కువ డిగ్రీకి ఉండాలి, సప్తమాధిపతి ఎక్కువ డిగ్రీకి ఉండాలి, లేదా సైడ్ లుక్ లో ఉన్నా పర్లేదు. సప్తమాధిపతి నవమాధిపతికి దొరికితే వివాహం తర్వాత బాగా ధనం సంపాదిస్తారు. నవమాధిపతి కనుక సప్తమంలో ఉంటే మంచి ధనాన్ని, పరలోకానికి వచ్చే సుఖాలను పొందే స్ఫూర్తి వస్తుంది భార్య నుండి. లగ్నాధిపతి సప్తమంలో ఉంటే మంచి శ్రమించే భార్య వస్తుంది. 3, 6, 8, 12 పాపులు, అధిపతులు అశుభులు. కొన్ని లగ్నాలకు ఈ ఆధిపత్యులు అశుభులు కారు, కాబట్టి అస్థిర పాప స్థానాలు అంటారు.
6, 8, 12 స్థానాలను అస్థిర పాప స్థానములు అంటారు అన్నమాట. 3, 7, 11 స్థానములు స్థానాధిపతులు, స్థిర పాప స్థానాధిపతులు అంటారు వాళ్ళు. 3వ అధిపతి 7లో ఉంటే వరుస వావి లేని భార్య దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు గ్రహాల్లో ఇప్పుడు మనం చూడాలి అంటే స్త్రీలకు అష్టమాన్ని చూడాలి, పురుషుడికి సప్తమాన్ని చూడాలి. స్త్రీలకు అష్టమం అనేది భర్త యొక్క ఆయు స్థానం చెప్తుంది, మాంగళ్య బలం చెప్తుంది అనమాట అష్టమం. స్త్రీల చార్ట్లో అష్టమం బాగుండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు వివిధ గ్రహాలు సప్తమంలో ఉంటే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో చూద్దాం. సప్తమంలో సూర్యుడు ఉంటే మంచి రాణి లాంటి అమ్మాయి, అంటే సూర్యుడు శుభుడై ఉండాలి లగ్నానికి, లగ్నరీత్యా చెప్తున్నాం కాబట్టి. గురుపాలిత లగ్నాలకు దాదాపుగా సూర్యుడు శుభులే అవుతారు. సో శుభుడై ఉంటే, ప్రతి గ్రహము శుభుడై ఉంటే సప్తమంలో ఎలాంటి ఫలితం ఇస్తుంది. మంచి రాణి లాంటి అమ్మాయి, వివాహం ఆడంబరంగా జరుగుతుంది, తండ్రి వలన మేలు జరుగుతుంది. అదే సప్తమంలో చంద్రుడు ఉంటే అబ్బాయికి ఇవన్నీ గుణాలు, ఎలాంటి అమ్మాయి వస్తుంది అని, అందమైన భార్య వస్తుంది, చంద్రబింబం లాంటి ముఖం కలిగిన భార్య వస్తుంది. సప్తమంలో కుజుడు ఉంటే యవ్వనవతి అయిన స్త్రీ లభించే అవకాశం ఉంది. సప్తమంలో బుధుడు ఉంటే భావమర్దుల వలన మేనమామ కూతురు అయ్యే అవకాశం ఉంది, మంచి మాటకారి కూడా. సప్తమంలో గురువు ఉంటే మంచి గుణవంతురాలు, మంచి మంత్రిగా మంచి సలహాలు ఇస్తుంది. అక్కలు అన్నల వల్ల వివాహం మంచిగా జరిగే అవకాశం ఉంది. సప్తమంలో శుక్రుడు ఉంటే మంచి భార్య దొరకవచ్చు, ఇల్లరికం వెళ్లే అవకాశం కూడా ఉంది, సత్కలత్రం ఉండే భార్య దొరికే అవకాశం ఉంది. సప్తమంలో శని ఉంటే శుభుడిగా సర్వెంట్స్ సేవకులు భార్యను తీసుకునే వస్తుంది, భార్య సర్వెంట్స్ ని తీసుకువస్తుంది ఇంటికి, ధనపరంగా కూడా మేలు జరుగుతుంది. లగ్నానికి ద్వితీయంలో పాపులు, రాహులు, కేతువులు ఉండరాదు. పాపులుగా శనిపాలితులు 7వ స్థానంలో ఉంటే, శనిపాలితులు అంటే శని, శుక్ర, రాహు, బుధులు అశుభులుగా, సార్ పాపులుగా వాడద్దు అని చెప్పారు, సరే అశుభులుగా 7వ స్థానంలో అంటే దాదాపు గురుపాలిత లగ్నాలకు అందరికీ శనిపాలితులు అశుభులే అనమాట. అంటే గురుపాలిత లగ్నాలు అంటే గురువు యొక్క 2 లగ్నాలు, 2 ఇండ్లు, కుజుడు యొక్క 2 ఇండ్లు, సూర్యుడు, చంద్రుడు, ఈ లగ్నాలకు శనిపాలితులందరూ అశుభులు అవుతారు. వాళ్ళు కనుక 7వ స్థానంలో ఉంటే శని, శుక్ర, రాహు, బుధులు కనీసం 3 సంబంధాలు తప్పిపోతాయి అన్నమాట. అదే గురుపాలితులకు అంటే గురుకుజ కేతు, గురుకుజ సూర్యుడు యొక్క ఇళ్లకు, ఆ గురుపాలిత లగ్నాలకు 7వ స్థానంలో శనిపాలిత లగ్నములకు 7వ స్థానంలో గురుపాలితులు ఉన్నారనుకోండి, గురువు, కుజువు, కేతులు వీళ్ళు ఉన్నారంటే 4 సంబంధాలు దగ్గరగా వచ్చి చెడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సప్తమంలో శుభులు, పాపులు కలిసి ఉండి, శుభులు బలంగా ఉంటే పాపులు కూడా ఉన్నారు కాబట్టి ఇద్దరు గొడవ పడతారు కానీ కలిసే ఉంటారు. అశుభులు, ఒక శుభులు ఒక అశుభులు ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీన లగ్నం తీసుకోండి, మీన లగ్నాన్ని గురువు లగ్నాధిపతి. సప్తమంలో శని, గురువులు ఇద్దరు కలిసి ఉన్నారు అనుకోండి, గురువు తక్కువ డిగ్రీల్లో ఉండాలి అంటే బలంగా ఉండి, శని ఎక్కువ డిగ్రీల్లో ఉన్నారనుకోండి, శనిని గురువు పట్టుకున్నట్టు అన్నమాట. అలా ఉంటే ఒకవేళ గొడవ పడినా కూడా కలిసే ఉంటారు. ఒకవేళ పాపులు బలంగా ఉండి, శని బలంగా ఉండి మీన లగ్నానికి గురువు వీక్ గా ఉన్నారనుకోండి, ఎక్కువ డిగ్రీలో గురువు ఉండి తక్కువ పాదాల్లో శని ఉన్నారనుకోండి, అప్పుడు విడిపోయే అవకాశం ఎక్కువ ఉంది. పాపలు బలంగా ఉన్నా వాళ్ళ దశలు అయిపోతే మంచి శుభ ఫలితమే ఇస్తారన్నమాట. ఒకవేళ గురుశనులు ఉండి శని బలంగా ఉండి గురువు కన్నా తక్కువ డిగ్రీలో శని ఉండి గురువు ఎక్కువ డిగ్రీలో ఉంటే మీ లగ్నానికి శని దశ చిన్నప్పుడే అయిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే ఆ యొక్క నెగిటివిటీ అనేది తగ్గుతుంది అన్నమాట. అలాగే శని గ్రహం పాపిగా ఉంటే ఏకాకిని చేస్తాడు, అంటే విదురుడు లేకపోతే విధవ. సప్తమంలో శనిగ్రహం పాపిగా ఉండి దశ ఉంటే ఏకాకిని చేస్తారన్నమాట. వివాహ పొంతన, వివాహం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం, ఒక పర్సన్ ని నిలబెడుతుందన్నమాట. చిన్నప్పుడు స్త్రీకు తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు తోడు చాలా అవసరం. కాబట్టి ప్రతి తండ్రి తన బాధ్యతను మంచి అల్లుడికిచ్చి ఇవ్వాలని కోరుకుంటాడు. వివాహ అన్యోన్యత అంటే భర్త యొక్క నెగిటివ్ భార్య కవర్ చేయాలి, భార్య యొక్క నెగిటివ్ ని భర్త కవర్ చేయాలి. అప్పుడే ఆ అన్యోన్యత పెరిగి వివాహ జీవితం బాగుంటుంది. 36 గణాలను తీసుకుని వివాహం బాగుంటుంది అనుకోవడం తప్పు. గ్రహాల మైత్రి బాగుండాలి, అప్పుడే వివాహం బాగుంటుందన్నమాట. ఉత్తమ వరుడికి ఉండవలసిన లక్షణాలు: రూపం, విద్య, పిత్రార్జితం, స్వయార్జితం. మంచి దేహ సౌష్ఠవం ఉండాలి,
లగ్నంలో లగ్నము సూర్యచంద్రుడు బాగుండాలి, ఉంటే రూపం బాగుంటుంది. విద్య, మంచి వినయం, పంచమం విద్య, పంచమాధిపతి బాగుండాలి, సమయస్ఫూర్తి. పిత్రార్జితం, దీని విలువ పిత్రార్జితం అంటే తొమ్మిదో అధిపతి బాగుండాలి. స్వయార్జితం 10 బాగుండాలన్నమాట. వంశవృక్షం కోసం 10, 5 రెండు చూస్తాం. 10 వంశవృక్షం, 5 పిల్లలు. అలాగే ఉత్తమ వధువు కావాలి అంటే మాంగళ్య బలం బాగుండాలి. అందుకే అమ్మాయికి 8th హౌస్ చూస్తాము, అబ్బాయికి 7th హౌస్ అనేది చూస్తాం అన్నమాట. కుజదోషం అంటున్నారు ఇక్కడ. దీంట్లో కుజదోషం అనేది కేవలం శనిపాలక లగ్నాలకే వర్తిస్తుంది. గురుపాలక లగ్నాలకు కుజదోషం ఉండదు. ఎందుకంటే గురువుకు పంచమాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి గురుపాలక లగ్నాలకు కుజుడు శుభుడు అవుతాడు. అలాంటప్పుడు అశుభుడు అయ్యేది కేవలం శనిపాలక లగ్నాలకే. అంటే శని యొక్క 2 ఇండ్లు, బుధుడు యొక్క 2 ఇండ్లు, శుక్రుడు యొక్క 2 ఇండ్లు. వీళ్ళకి సప్తమ అష్టమాల వీక్షణ కుజుడు కనుక ఉన్నట్లయితే, కుజదశ ఇంకా మిగిలినట్లయితే, అయిపోకుండా చిన్నప్పుడే కుజదోషం అని అంటాం అన్నమాట. సో కుజుడు శుభుడైతే, అదే గురుపాలక లగ్నాలకు కుజుడు శుభుడై ఉండి ఈ సప్తమ అష్టమాలను చూసినా కుజదోషం అనేది ఉండదు అన్నమాట. ఇంకొకటి, వివాహం చేసుకునేటప్పుడు శనిపాలితలు శనిపాలితల్ని చేసుకుంటే చాలా వరకు దోషం కవర్ అవుతుంది. ఎందుకంటే శనిపాలితులు అంటే శివ సంబంధించిన వాళ్ళు, గురుపాలితులు అంటే విష్ణు సంబంధించిన వాళ్ళిద్దరూ కలిసి ఒక చోట ఉన్నారు అంటే చాలా మంచి యోగం అని చెప్పవచ్చు అన్నమాట. సో ఇది ఇంతటితో నేను ముగిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలు శివకుమార్ గారు, మంచి పాయింట్స్ చెప్పుకుంటూ వచ్చారు. మన కార్యక్రమంలో మనం దేనికి కృషి చేస్తున్నామంటే సరి అయిన శాస్త్రీయమైన విషయాలు వినిపిస్తాం. అనవసరంగా భయపెట్టే విషయాలు మనం మాట్లాడడం ఇక్కడ. ఎందుకంటే అది పర్సనల్ గా మనం నేర్చుకున్న విధానాలు, పద్ధతుల్లో కొన్ని చోట్ల ఉంటాయి. అందువల్ల మనం మన ప్రోగ్రామ్ క్వాలిటీని బాగు చేయాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు కటుగా చెప్పాల్సి వస్తుంది, మీరేం అనుకోకూడదు. తర్వాత టెర్మినాలజీ ఏదైతే వాడతామో జ్యోతిషంలో చాలా ముఖ్యం. జ్యోతిష్కుడు వాడే పారిభాషిక పదాలు అంటే టెక్నికల్ వర్డ్స్ చాలా వెయిటేజ్ గా ఉంటాయి. జ్యోతిష్కుడు చాలా వరకు మనం సాధారణ వ్యక్తులుగా దాన్ని ఇంగ్లీష్ లో లూజ్ గా మాట్లాడకూడదు. సో ఆ ప్రయత్నంలో మీరు పాపి అన్నప్పుడు నేను కొంచెం అలా చెప్పాను. జ్యోతిషంలో మంచి చెడు అనేది లేదు, అసలు ప్రతికూలత అనుకూలత మాత్రమే ఉంది. అందువల్ల పాపి లేదా శుభత్వము అనేవి ఉండవు. ప్రతి గ్రహం ఏదైనా కావచ్చు, అన్ని గ్రహాలు శుభులే, అన్ని గ్రహాలు పాపులే. ఎందుకంటే వాళ్ళకు ఉండే జాతక చక్రంలో వాళ్ళకు ఉండేటువంటి బాధ్యతను బట్టి అవి మనకి ఫలితాలు ఇస్తూ ఉంటాయి. అత్యంత శుభగ్రహం అనుకుంటే గురువు కూడా మారకుడు అవుతాడు, ప్రాణాలు తీస్తాడు ఆయన. అందువల్ల ఒక గ్రహం పాపి, ఒక గ్రహం శుభుడు అని మనం ఫిక్స్ చేయకూడదు. అది చాలా ముఖ్యమైన విషయం. మంచిగా మీరు మంచి ఇదిగా చెప్తున్నారు, మంచి దృక్పథంతో ఆలోచన చెప్తున్నారు, చాలా బాగుంది. వ్యవస్థ అనేది ఒక క్రమంగా పెద్దలు కుదిర్చి జరగడం లేదు ఒకటి. తర్వాత పెద్దలు కుదిర్చినప్పటికీ కూడా వాళ్ళు పెళ్లి చూపుల్లో ఒకసారి చూసుకోవడం, తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసుకోవడం, పెళ్లి వేదిక మీదకి రావడం. అంటే ఇప్పుడు ఎక్కడ మనం చూసుకోవాలి దీన్ని? ఎక్కడ వీళ్ళు మొదటిసారి చూసుకున్నట్లుగా భావించుకోవాలి? ఇది ఒకటి ఆ వివాహానికి దోషాన్ని అంటగడుతుందని నా ఉద్దేశం అండి ఒకటి. తర్వాత రెండో అంశంలోకి వస్తే, ఇద్దరి జాతకాలు మన దగ్గర ఉన్నాయనుకుందాం. ఉన్నప్పుడు వాళ్ళ జాతకాలను పరిశీలించాలంటే నేను చదివిన చోట ఒక అంశం ఏం చెప్పబడిందంటే, మామూలుగా షష్టాష్టకాలు ఉన్నాయా అని చూస్తాం ఒక లగ్నానికి సంబంధించి. అలా కాకుండా పురుషుడి జాతక లగ్నం కుండలి తీసుకొని దాని మీద ఎవరైతే వివాహం చేసుకోదలుచుకున్నారో ఆ స్త్రీ యొక్క కుండలిని పెడితే, అంటే అతని జీవితంలోకి ఈ అమ్మాయి వస్తూ ఉంటే, ఇప్పుడు ఈ ఓవర్లాపింగ్ వల్ల ఏ ఏ గ్రహాలు ఏ ఏ స్థానాల్లోకి వస్తున్నవి అంటే, అక్కడ ఆమె జీవితంలో గురువు ఎక్కడున్నాడు, ఇప్పుడు అదే గురువు స్థానాన్ని తీసుకొచ్చి ఇక్కడ, అర్థమవుతుంది అనుకుంటా నా పాయింట్.
జాతకుడి కుండలిలో, పురుషుడి కుండలిలో ఆ గ్రహాన్ని తీసుకొచ్చి అక్కడ పెడితే ఇతనికి అతను శుభస్థానంలో ఉన్నాడా, దుస్థానంలోకి వెళ్ళాడా? అలాగే రవి అక్కడ ఎలా ఉన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా వస్తున్నాడు? అక్కడ ఉన్నటువంటి చంద్రుడు ఎలా ఉన్నాడు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడు? కేవలం ఒక్క లగ్నానికి సంబంధించి మాత్రమే షష్టాష్టకాలు చూసుకుంటే కాకుండా ఈ రకంగా ఓవర్లాపింగ్ చేయడం ద్వారా మనకు, ఎందుకంటే ఆమె ఇంటి పేరు మార్చుకుంటుంది, ఆ తర్వాత మనం దేనికి కూడా ఆమె జాతకాన్ని చూడము. గృహప్రవేశం అంటే ఆమె జాతకాన్ని చూడము, తర్వాత ఇంకేదైనా కొడుకు పెళ్లి అంటే ఆమె జాతకాన్ని ఏం పరిశీలించము. ఎక్కడ వరకు అంటే వివాహం వరకు మాత్రమే ఇద్దరి జాతకాలను పరిశీలిస్తున్నాం. కాబట్టి ఈ ఓవర్లాపింగ్ అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ప్రాక్టికల్ గా కొన్ని జరుగుతున్నటువంటిది. తర్వాత మరొక విషయం మనం వివాహంలో చూడాల్సింది ఏంటంటే, వివాహం చేసేటప్పుడు అతని జన్మలగ్నానికి అష్టమంలో వివాహం చేస్తున్నారండి. అసలు అది పట్టించుకోరు ముహూర్తం పెట్టేటప్పుడు. అది ఏ లగ్నం అవుతుంది, ఇతనికి అష్టమం అవుతుందా, షష్టమం అవుతుందా అనేది చూడట్లేదు. ఎక్కడ కూడా ముహూర్తం పెట్టేవాళ్ళు మీ జాతకం ఏంది అని అడగరు. పంచాంగంలో ఒక మంచి ముహూర్తం చూసి రైట్, ఈ ముహూర్తంలో చేసుకోండి పెళ్లి అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, అది జాతకుడి యొక్క లగ్నానికి అది ఈ 6, 8, 12 స్థానాలలో గనక ఉన్నట్టయితే ఆ వివాహం భగ్నం అవుతుంది. ఇది మనకు ఒకటి కనబడుతుంది. ఎందుకంటే ఇందాక రాజ్యలక్ష్మి గారు చెప్పారు, అరే వాళ్ళిద్దరి జాతకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ అది నెల రోజుల్లోపే వాడిని చంపేసిందే. అంటే ఇక్కడ జరుగుతున్నది ఇదనమాట. వాళ్ళ జాతకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, కానీ ఆ కుదిరిన ముహూర్తం ఉందే అది వీళ్లకు అష్టమ భావం అయి ఉంటది, అష్టమ లగ్నం అయి ఉంటది. అందువల్ల అది భిన్నమయ్యేటటువంటి ఖచ్చితమైనటువంటి స్థితి అక్కడ కనిపిస్తుంది. ఒకటి. తర్వాత మరొక విషయం ఏంటంటే, మనకు అష్టక వర్గును పరిశీలించాలి. చాలా ముఖ్యమైనటువంటిది అష్టక వర్గు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే నేను ఇటీవలే ఒక వారం కూడా కాలేదు ఒక జాతకాన్ని పరిశీలిస్తే, ఆ అమ్మాయి జాతకం పెళ్ళైన సంవత్సరానికి విడిపోయిందండి అని చెప్పన్నారు. చూస్తే ఆమెకు కుటుంబ స్థానంలో పాయింట్లు 18 ఏమో ఉన్నాయి, మరి సప్తమ భావం చూస్తే 20 లోపే ఉన్నాయి. ఇంకా కుటుంబం ఎక్కడ నిలబడుద్దండి? మనకు ఏవైతే బలంగా ఉండాలన్న కుటుంబ స్థానం కానీ సప్తమ భావం కానీ బలంగా ఉన్నటువంటి జాతకాలు మాత్రమే వివాహంలో నిలబడుతున్నాయి. మరి లేకపోతే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా అంటే, మన గురువు గారు నాకు ఒకసారి సందర్భంలో ఈ ప్రశ్న అడిగితే మన గురువు గారు చెప్పారు ఏంటంటే, ఇక్కడ ఎప్పుడైతే సప్తమ భావంలో తక్కువ బిందువులు ఉంటాయో అష్టక వర్గులో, వాళ్ళు ఎక్కువ బిందువులు ఉన్నటువంటి వాళ్ళని చేసుకోవాలి సప్తమ భావంలో. ఇది ఒక నాకు నచ్చినటువంటి పాయింట్. వెతికి అరే బాబు ఇలాంటి లగ్నం ఇలాంటి అమ్మాయిని చూసుకోరా, ఆ అమ్మాయికి ఎక్కువ 27, 27, 28, 30 అట్లా పాయింట్స్ ఉన్నాయి, నీకు 22 ఉన్నా మీ ఇద్దరిలో కలిసిపోతుంది. లేకపోతే నీకు 22 ఉండి ఆమెకి 22, 24 ఉంటే అది ఎంత చక్కదనం ఉంటుందో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ అష్టక వర్గులోని సప్తమ భావము ద్వితీయ భావంలో బిందువులు అనేది కూడా చూడాలి. తర్వాత ఇటీవల నా దగ్గరకు ఒక చిన్న జాతకం వచ్చిందండి. ఆ అమ్మాయికి 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు, హోమాలు జపాలు ఎన్నెన్నో పరిహారాలు చేశారు, పెళ్లి కుదరడం లేదు. కోటీశ్వర్లే, ఆ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి, పెళ్లి కుదరడం లేదు. అమ్మాయికి వాళ్ళ పెళ్లి కుదరకపోవడం ఏంటి, అందుకొని పోతున్నారు కదా, ఎందుకు ఏమిటి సంగతి అని చూశాను జాతకాన్ని. చూస్తే ఆమెకు ద్వితీయము పంచమము అధిపతుల యొక్క యుతి దృష్టి లగ్నంతో ఉంది. కాబట్టి ప్రేమ ఉంది, ఎక్కడో ప్రేమ వివాహం జరగదు అనేది తెలుస్తుంది. ఎందుకంటే సప్తమంతో సంబంధం లేదు. కాబట్టి సప్తమంతో సంబంధం ఉండాలంటే ద్వితీయము పంచమము సప్తమం ఈ మూడింటికి సంబంధం ఉండాలి. అది లేకుండా కేవలం ద్వితీయం పంచమం మాత్రమే ఉంది. కాబట్టి ప్రేమ వరకే ఉంది తప్ప వివాహానికి లేదు. అప్పుడు నేను ఆ తల్లి నన్ను జాతకం అడిగితే నేనన్నా, అమ్మాయితో ఒకసారి నేను మాట్లాడతానమ్మా అన్న, మామూలుగా ఇలా నేను జోక్యం చేసుకోను. అట్లాంటిది అమ్మాయి శనివారం వచ్చింది ఇంటికి, బెంగళూరు నుంచి ఫోన్ తీసుకుంది. ఏంటి పంతులు గారు అంది. అంటే అమ్మా, నువ్వు ఒక ప్రేమ ప్రయత్నం ఏదో చేస్తున్నావు, అది
సఫలం కాదు అన్నాను. అలాగే ఉందండి అన్న. అలాగే ఉంది కదా, అది సఫలం కాదు, అనవసరమైన ప్రయత్నాలు దాన్ని ముందుకు పోనివ్వకు, తల్లిదండ్రులు చెప్పినట్టు పెళ్లి చేసుకో, నీకు కుదురుతుంది, నెలలో పెళ్లి అవుతుంది నీకు అని చెప్పింది. అనగానే అమ్మాయి తల వంచుకొని తల్లితో చెప్పేసింది నేను పెళ్లి చేసుకుంటాను. వెంటనే కెనడా నుంచి ఒక సంబంధం వచ్చింది. నెల రోజుల లోపల వాళ్ళు పెళ్లి అయ్యి హాయిగా కెనడాకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఏమిటి నేను చేసిన పని అంటే, అమ్మా నీ ప్రేమ సఫలమయ్యే పరిస్థితి సప్తమ భావంతో ఏ రకమైనటువంటి లింక్ లేదు. ఉంటే నేను చెప్పేవాడిని అదే ముందుకు పోమ్మా, ఎందుకు నీకు గొడవని. అలా లేనప్పుడు నేను పెళ్లి అవుతాను ఎటు చెప్తాను. కాబట్టి అక్కడ పెళ్లి కాలేదు. తర్వాత వాళ్ళు కుదిరించినటువంటి సంబంధం అయింది. చక్కగా ఇంటికి వచ్చి నాకు బట్టలు పెట్టిపోయినారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మనం పరిశీలించాల్సింది ఏమిటి, అది ప్రేమ వివాహం అవుతుందా లేదా సాంప్రదాయిక పద్ధతిలో వివాహం అవుతుందా. కాబట్టి వివాహం కావాలి. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అంటే, వీళ్ళు పెళ్లి చూపులు ఒకనాడు, పెళ్లి ఒకనాడు, మీరు ఇందాక రాజ్యలక్ష్మి గారు మాలతి గారు చెప్పినట్టు ఫోటోగ్రాఫర్ కోసం పెళ్లి, వీడియోగ్రాఫర్ కోసం పెళ్లి, ఇన్ని పెళ్లిళ్ళు అయ్యేటప్పటికీ ఏ ముహూర్తం అనేది వాళ్ళకు బలంగా పనిచేస్తుంది అది తెలియట్లేదు. ఇంకోటి, వేదిక మీదకు కూడా బ్రాహ్మణ ఆశీర్వాదం కాక మునిపే ప్రతి వాడు వచ్చి టచ్ చేస్తాడు. వాళ్ళు ఒక తపస్సు చేస్తున్నారు, అక్కడ ఒక యజ్ఞం చేస్తున్నారు. ఆ యజ్ఞాన్ని మనం ఆటంకపరచకూడదు. ఆ వివాహంలో ప్రతివాడు పోయి షేక్ హ్యాండ్లు ఇవ్వడం, ప్రతివాడు పోయి నెత్తిన చేతులు పెట్టడం, ఆ జీలకర్ర బెల్లం ఒకడు పెట్టడం, ఒకడు కాదు నలుగురు పెడతారు జీలకర్ర బెల్లం. ఏంటది సంప్రదాయం అనేటటువంటిది, ఎట్లా అది దెబ్బతింటుంది. కాబట్టి మన వివాహం గురించి అక్కడ మనం ఏం మాట్లాడే పని లేదు. కాబట్టి ఆ వివాహం బంధం గట్టిగా ఉంటుంది అని మనం రాసివ్వడానికి అవకాశమే లేదు. నాకు తెలిసినటువంటి కొంతమంది బ్రహ్మగారులు వివాహ వేదిక మీదకి ఇంకొకరిని ఎక్కనియరు. అది అయిందాకా పెళ్ళయి తలంబరాలయ్యి ఒక చోట కూర్చోబెట్టిన తర్వాతనే మీరు ఏమైనా రండి, అంతవరకు బ్రాహ్మణ ఆశీర్వాదం అయిందాకా మీరు వేదిక ఎక్కడానికి వీల్లేదు అని శాసించేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది కావాలండి. నాకెందుకు వచ్చిన గొడవ, వాళ్ళతోటి మనకెందుకు గొడవ అనుకుంటే వివాహాలు ఇట్లాగే ఉంటాయి. ముహూర్తం అనేది ముహూర్తానికి జరపరు. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి క్లుప్తంగా 3 పాయింట్స్ చెప్తున్నాను. ఒకటి, ఓవర్ ల్యాపింగ్ అనేది ఒక జాతకం మీద, పురుషుడి జాతకం మీద స్త్రీ జాతకాన్ని పరిశీలించి అక్కడ ఏ గ్రహాలు భిన్నమవుతున్నాయి, ఏ ఫలితం లేకుండా పోతున్నాయి. ఇక్కడ వీడికి బ్రహ్మాండంగా ఉంది, పంచమంలో గురువు ఉన్నాడు, చాలా బాగుంది వీడి జాతకంలో. ఆ అమ్మాయి వచ్చేటప్పటికి అది 6ంటికి పోయింది అనుకోండి, అప్పుడు ఏం పరిస్థితి. కాబట్టి ఇది జరుగుతున్నటువంటి ఇది. కాబట్టి ఇక్కడ జాతకాన్ని చూసేటప్పుడేమో ఓవర్లాపింగ్ చూడాలి. లగ్నాధిపతి, సప్తమాధిపతి, ఇందాక చెప్పుకున్నట్టు చంద్రుడు, ఇవి అంశాలు ఎట్లా చూడాల్సినవి ఇంత క్రితం పెద్దలు చెప్పినటువంటి వాటిని నేను కాదను. అది దానితో పాటుగా కుండలి పరిశీలన చేసేటప్పుడు పంచమ, ద్వితీయ, సప్తమ భావాలు ఎట్లా ఉన్నాయనేది చూసుకోవాలి. దాని ద్వారా వాళ్ళకు వివాహం ఇది ప్రేమ వివాహంగా నిలబడుతుందా లేకపోతే పెద్దలు కుదిర్చిన వివాహంగా నిలబడుతుందా, ఎంతకాలం నిలబడుతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. తర్వాత జాతకుడి యొక్క లగ్నానికి వివాహ లగ్నం అనేది అష్టమం కాకుండా చూసుకోవాలి. ఇది ఖచ్చితంగా ప్రతి పంచాంగంలో రాస్తారు, కానీ ఒక్కళ్ళన్న దాని గురించి పట్టించుకున్న దాఖలాలు కనబడవు. ఇదొకటి చాలా ముఖ్యమైనటువంటిదండి నాకు తోచినటువంటి అభిప్రాయం. తర్వాత ఇప్పుడు ఇంకా చెప్పినటువంటి మిగతా అంశాలు నేను చెప్పినటువంటి వాటిల్లో ఏంటంటే, వివాహ వేదికను ఒక పవిత్రమైనటువంటి యజ్ఞస్థలంగా చూసుకోవాలి అనేటటువంటిది. అట్లా ఉన్నట్టయితే మనకు వివాహాలన్నీ సక్రమంగా ఉంటాయి, ఆ నిలబడతాయి. ఇవాళ మా వివాహమై దగ్గర 49 సంవత్సరాలు. ఇందాక చెప్పారు గురువు గారు 50 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయి. ఎందుకున్నామండి, ఎందుకంటే ఎంతో మంది ఉన్నారు నాకంటే. ఇప్పుడు నా దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళ వివాహం దాంపత్యం అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సహజం అది. అంటే మన పెద్దలు మన గురించి పట్టించుకొని మనకు చేసిన వివాహం అంత జాగ్రత్తగా చేశారు అని అర్థం. అది మన గొప్పతనం కాదు, పెద్దలు చేసినటువంటి గొప్ప పని. కాబట్టి మనం కూడా మన పెద్దలుగా మనం ఆ పని చేస్తే మన పిల్లల వివాహాలు మనం సక్రమంగా చేసిన వాళ్ళం అవుతాం. అయ్యా, విన్నందుకు ధన్యవాదాలు. నేను ఎక్కువేమని చెప్పుంటే పెద్దలు ముందుగా ఈ జ్యోతిర్మాని ఈరోజు నిర్వహిస్తున్నటువంటి శాస్త్రి గారికి, కమలాకర శర్మ గారికి, అదేవిధంగా యోగ మంత్రి వెంకటేశ్వర శర్మ గారికి అందరికీ నమస్కారాలండి. ఈరోజు మనం ముఖ్యంగా దంపతుల జాతకాలలో అనుకూల
దాంపత్య జీవనం సూచించి గ్రహ యోగముల గురించి ఇవ్వడం జరిగిందండి. కాబట్టి మనం ఒక్కసారి పరిశీలించుకున్నట్లయితే పూర్వకాలంలో పిల్లలకు తగిన సంబంధం చూసి పెళ్లిళ్ళు చేసే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉండేదండి. పెళ్లి చూపులు కూడా లేకుండా వంశం మర్యాద చూసి పెద్దలు సంబంధాలు కుదిర్చేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత ఈ సమయంలో మాత్రం జీవిత భాగస్వామిని వధూవరులే స్వయంగా తమ జీవిత భాగస్వామిని ఎన్నుకుంటున్నారు, వెతుక్కుంటున్నారు. ఆ తర్వాతే తల్లిదండ్రులకు చెప్పడం జరుగుతుంది. కొందరైతే కన్నవాళ్ళు అనుమతి లేకుండా కూడా స్వేచ్ఛా వివాహం చేసుకుంటున్నారు. కొన్ని పెళ్లి పీటల దాకా వచ్చి కూడా విచ్ఛిన్నమవుతున్నాయి. వివాహం తర్వాత సునాయంగా విడిపోతున్నారు. స్త్రీలకు అంటే ఈ మంగళప్రదమైన వివాహాల్లో ఈ ఆటంకాలు ఎందుకు వస్తున్నాయి? స్త్రీలకు సంబంధించిన దోషాలకు భాగస్వాములు అవుతున్నారు, మహిళలను వేధిస్తున్నారు, భార్యను కూడా ఇక్కడ ప్రస్తుతంలో గౌరవించట్లేదు, వారి పట్ల కూడా అసహాయం భావం కలిగి ఉంటున్నారు. స్త్రీల పట్ల ఎన్నో అపరాధాలు జరుగుతున్నాయి. స్త్రీలకు సంబంధించిన సమస్యలు జీవితాన్ని కూడా మింగేయడం జరుగుతుంది. అయితే మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ సుఖ జీవనం మన వారి జాతకాలను ఒకసారి పరిశీలించినట్లయితే నాకు తెలిసినటువంటి ఈ జ్యోతిర్మానం ద్వారా నేను నేర్చుకున్నటువంటి చూసుకున్నట్లయితే నవమాధిపతి అంటే బృహస్పతి కేంద్రంలో కానీ త్రికోణంలో కానీ ఉన్నట్లయితే దీర్ఘాయుగల భర్త వస్తాడని చెప్పడం జరుగుతుంది. సప్తమంలో ఏదైనా శుభగ్రహం అన్నిటికన్నా ఉన్నతమైన స్థితిలో ఉండి సూర్యక్షేత్రం మూల త్రికోణంలో ఉన్నట్లయితే గుణవంతుడైన భర్త రావడం జరుగుతుందండి. నవమ భావంలో శుభగ్రహం ఉన్నట్లయితే గుణవంతుడు, ధనవంతుడు, సుఖం, వైభవంగా భర్త లభిస్తాడని శాస్త్రం జరుగుతుంది. అదేవిధంగా సప్తమంలో శుభగ్రహం ఉన్నట్లయితే చెప్పిన మాట మీద భర్త దొరుకుతాడని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సప్తమ భావంలో శని రాశి గారి నుండి దానిలో మరీ ఇతర గ్రహం లేనట్లయితే దీర్ఘాయుస్సు గల భర్తలు ఇస్తాడని చెప్పడం జరుగుతుంది. లగ్నం లేదా చంద్రుడు సప్తంలో బుధ అని శని ఉన్నట్లయితే భర్త నపుంసకుడిగా భర్త లభిస్తాడని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మనం ఇప్పుడు భర్త అంటే మగవారి జాతకం చూసాము, ఆడవారి మనం చూసుకున్నట్లయితే సప్తమ భావం అంటే ఎటువంటి భార్య లభిస్తుంది అని మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే సప్తమ భావం సప్తమాధిపతి లేదా సప్తమ భావానికి కారకుడు గురు శుక్రుడితో చూడబడుతుంటే శ్రేష్టమైన గుణాలు గల భార్య లభిస్తుందని చెప్పుకోవచ్చండి. పూర్ణచంద్రుడు శుభ్రమైన లేదా చూడబడుతున్న సప్తంలో ఉన్నట్లయితే చక్కని సుందరి గల భార్య లభిస్తుందంటే అందమైన భార్య లభిస్తుందని చెప్పుకోవచ్చు. సప్తంలో రవి ఉన్నట్లయితే గోధుమ గల భార్య లభిస్తుంది. అంతేకాకుండా సప్తంలో శని లేక రాకున్నట్లయితే నల్లని భార్య లభిస్తుందని చెప్పడం జరుగుతుందండి. సప్తమ భావం రవి లేదా అంగారకుడు బుధుడు శని గ్రహాలతో కలుసుకున్న లేదా చూడబడుతున్న గురువుకి అయినటువంటి విద్య ఉంటుంది, గుణమైన భార్య లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. భావమైన శుక్రుడిపై బృహస్పతి దృష్టి ఉన్నట్లయితే శ్రేష్టమైన భార్య లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. బలమైన బుధుడు సప్తమంలో ఉన్నట్లయితే చదువుకున్న తెలివిగా సాధారణ అందర భార్య లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా సప్తమాధిపతి ద్వితీయాధిపతి లేదా ఏకాదశిపతితో యుక్తుడై కేంద్రంలో కానీ త్రికోణంలో కానీ లేక ఏకాదశ భావంలో కానీ ఉన్నట్లయితే ఉద్యోగం చేసే భార్య లభిస్తుందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మనం సప్తమ భావంలో అంటే సుఖ జీవన యోగాలు చెప్పడం జరిగింది కాబట్టి అంటే ఈ విధంగా ఉన్నట్లయితే ఇలాంటి భార్య లభిస్తుంది ఈ చెప్పడం జరిగింది. నాకు తెలిసిన వరకు చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి శాస్త్రి గారికి మిగతా అందరికీ నమస్కారం. ధన్యవాదాలండి. చాలా చక్కగా ఏ కాంబినేషన్స్ వల్ల అనుకూలత అనేది ఉంటుందో వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత శర్మ గారు
ఎన్వి శర్మ గారు మాట్లాడతారండి ఇప్పుడు. ఇక్కడ దాంపత్య అనుకూలం అనేది ఒకటి పెట్టారు. తర్వాత దీనికి ప్రతికూలము అంటే దాంపత్య జీవితానికి అనుకూలమైనటువంటి యోగాలు అనేది ఒకటి అన్నారు. వివాహ జీవితంలో, వివాహం నుంచి తన చివరి దశ వరకు ఉన్నటువంటి జీవితంలో దాంపత్య కాలము కొంతవరకే ఉంటుంది. ముఖ్యంగా అది రిప్రొడక్టివ్ స్టేజ్. పర్టికులర్లీ బాగా చూసినట్టయితే 18-20 ఇయర్స్ నుంచి మొదలుకొని 40, 45, 50 ఇయర్స్ వరకు దాంపత్య జీవితానికి అనుకూలమైనటువంటి యోగాలను వెతకాలి. మిగతా జీవితం సహచర్యం. 60 ఏళ్ల జీవితకాలమైనా వివాహ జీవితమైనా ఏదైనా అది సహచర్యం. ఎందుకంటే ఇక్కడ శారీరక బంధాలు, మానసిక అనుబంధాలు, ఈ రెండిటి మీద అసలు ఈ గ్రహస్థితి మనం చర్చనీయాంశంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే కొందరికి సామాజిక పరంగా కానీ ఏదైనా గుర్తింపు పరంగా వివాహం అవుతుంది. వివాహ జీవితము ప్రారంభమైనా కూడా దంపతులు ఒకరికి అది ఏదో ఒకటి మరి తాత్కాలిక ఎడబాట్లు, ప్రత్యేకంగా వాంటెడ్లో ఏదో ఇంటర్నేషనల్ గా శారీరక అనుబంధాలు పొందలేరు. సరే, అది శారీరక అనుబంధం అనేది రోజు ఏదో ఆహారం తిన్నట్టు కాకుండా కానీ విషయం చెప్తున్నాను అది. అయితే రిప్రొడక్టివ్ స్టేజ్ అయితే దీనికి ముందు మనము వివాహ జీవితానికి ముందు వివాహ వ్యవస్థ గురించి కూడా మీరు చాలా వర్ణించారు, చెప్పారు, విశేషాలని చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి వివాహ వ్యవస్థలో వివాహ పద్ధతులను చాలా మారిపోయినాయి. ఇక్కడ ధర్మార్థకామ అంటే ఏంటి అంటే ప్రతి 3 కూడా ఒక క్రమశిక్షణా పద్ధతిలో ఒక అందుబాటులో ఉండవలసినటువంటి జీవితము. ధర్మ, అర్థ, కామ ఈ 3 విషయాలలో కన్యాదాత అడుగుతున్నాడు. నా అతి చరితవ్య, నా అతి చరామి అని వాడు అంటున్నాడు. నా అతి చరితవ్య, ఈ 3 అతిక్రమించకుండా ఉండు అని అర్థం విషయం అంటే ఏంటి నాయన, ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉండవా, ఒక పద్ధతిన జీవన విధానానికి నీవు కావలసినటువంటి అర్థాన్ని సంపాదించుకో అనేది అర్థంతో ఆయన వాగ్దానం అడుగుతున్నాడు. ఎవరు? కన్యాదాత. ధర్మబద్ధము అంటే సంసార జీవితంలో ధర్మబద్ధత ఉంది. సృష్టికి సంబంధించిన విషయంలో, స్త్రీకి సంబంధించిన విషయంలో ధర్మబద్ధత ఉంది. ఆ ధర్మబద్ధత జీవితాన్ని అనుసరించు అంటే సత్సంతానాన్ని పొందడానికి నువ్వు అనుకూలమై ఉండి సంతాన యోగ్యత కాలాన్ని నీవు భంగపరచుకోకుండా ఉండు. ఎల్లవేళలా కలయికలు సంతానం ఇవ్వదు కదా. ధర్మబద్ధంగా ఉండేటువంటి సంతానం అంటే ధర్మబద్ధంగా స్త్రీ పురుషులు ఉండవలసిన సమయంలో ధర్మబద్ధంగా ఉండవలసినటువంటి విషయాలు. ఇట్లా ఇవన్నీ దీనికి అర్థాలు అవుతాయి. ముఖ్యంగా మనం చెప్పాలంటే ఈ జాతకాల పరిశీలన కన్నా ముందు ఒక వివాహానికి మనం వెళ్ళినప్పుడు, ఆ వివాహాన్ని చూడముచ్చటగా మనం చూసినప్పుడు, సరే దగ్గరుండి చూసినా, వీడియోలో చూసినా, ఎక్కడ చూసినా, స్క్రీన్లో చూసినా, సామాన్యంగా అందరూ గ్రహించగలుగుతారండి. అనుభవజ్ఞులందరూ వీళ్ళు ఎలా ఉండగలుగుతారు, ఒకరినొకరు ఎలా అర్థం చేసుకొని ఉండగలుగుతారనే విషయాలు ఎక్కడ చెప్తారో తెలుసానండి. మొట్టమొదలు ఆ జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు చూడండి, అక్కడ అభ్రాతృఘ్నీం అని ఒక మంత్రం ఉందండి. ఆ వివాహం ముహూర్త నిర్ణయంలో అప్పుడే చూసుకోవాలి వాళ్ళిద్దరు. ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు ఆకర్షణ అంటే ఈ శక్తి అక్కడ, ఆ శక్తి ఇక్కడ ట్రాన్స్మిట్ అయిపోవాలని దాని అర్థం. కానీ అంతకుముందే మనం చూసేస్తున్నాం కాబట్టి పెళ్లి చూపులలోనే అసలైన ముహూర్తం మంచిగా పెట్టుకుంటే ఈ కొంత వాళ్ళ మధ్య అన్యోన్యత రావడానికి వీలవుతుంది. అంటే ఏ ఘడిన చూసుకున్న వేళ విశేషము, ఒకరినొకరు విడిచి ఉండరు అని మనం భార్యాభర్తల విషయంలో చెప్తాం, స్నేహభావంలో చెప్తాం, ఏదో దాంట్లో ఇవన్నీ మనం తీసుకుంటాం. అంటే అక్కడ ఏంటి వేళా విశేషానికి ఉన్నటువంటి ప్రాధాన్యత. ఇక రెండోది పాదఘట్టనము, పాణిగ్రహణం. వాడు నేను చూస్తుంటా, ఆ పిల్లగాడు గట్టిగా చెప్తాడు పిల్లకాలు, అమ్మ వీడు జర ఓరు మంచిగా చేస్తాడు ఆయన. పోనీ పిల్లనే బాగా అమ్మ ఇది ఇనిషియేట్ అవుతుంది. సంసార జీవితంలో ఎవరు చొరవ తీసుకుంటారు అనే విషయాలు అందులో గమనించడానికి వీలుంది. అదొక జాతకమే. వీడి కాలు ఎట్లా దొక్కే, చెయ్యి ఎట్లా పట్టుకునే అనేది. ఇక అన్నిటికన్నా సంతోషము తలంబ్రాలండి.
ఆ తలంబ్రాలు ఒకరినొకరు పోసుకునే వేళలో సాంప్రదాయంగా వెనకటి పెళ్లిలో ఉన్నంత ఆనందం ఇప్పుడు పిల్లలలో ఏడవేటో ఆ వీడియోగ్రాఫర్స్ అది వేరు చేస్తున్నారు అనుకోండి, అసలు ఆనందమే కనబడతలేదు వీళ్ళ విషయంలో. కానీ అది కూడా వివాహ పద్ధతిలో మనకు ఒకరికొకరు అన్యోన్యత కలవడానికి పెట్టినటువంటి పద్ధతులండి. జాతకాలు ఎలా ఉన్నా సరే కానీ ప్రజా ధర్మకామి ప్రజాతం అంటే ఆ 3 వేసేటప్పుడు ధర్మ ప్రజ పొందండి అంటే సత్సంతానం పొందండి, శ్రేయస్సును పొందండి, ప్రజాకామి సమృద్ధతాం యశక్కామి సమృద్ధతామని ఆ మంత్రాలతో చేస్తుంటారు. ఒకరినొకరు తలంబ్రాలు పూసుకునేటప్పుడు కూడా ఆ 2 క్షణాలు వాళ్ళలో ఒక అన్యోన్యత పెరుగుతుందండి. ఇది ఇట్లా అయిపోయిందా, ఇక తర్వాత ఘట్టం ఇంకా లోపలికి వెళుతున్నా కొద్దీ వివాహ విషయంలో పంక్తి భోజనాలలో ఆ పిల్లగాని ప్రత్యేకంగా కూర్చునబెట్టి మరి సమవయస్కులు నడి వయసు ఉన్న వాళ్ళందరూ కూడా పరాజకాలతో పరిహాసాలతో వాళ్ళ భోజన విధానాన్ని వాళ్ళ కథలలో కూడా వాళ్ళకు ఇనిషియేటివ్ చేసుకునే పద్ధతులు కూడా పెట్టారండి మన వాళ్ళు. ఇదంతా చూసిన తర్వాత అబ్బా ఇక పర్వాలేదురా అని ఇక నాలాంటి వాడికి నాకు ఎక్కడ తెలుస్తుందంటే, నేను సత్యనారాయణ వ్రతం కొత్త దంపతులకు నేను ఎప్పుడైనా సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తానంటే, తొందరగా రాండే కూర్చోండి అంటే పాపం ఆ పిల్ల తొందరగానే చీరగిరి అంతా గట్టిగా వచ్చి కూర్చుంటుంది, అన్ని అక్కడ అలంకరణ చేస్తుంది, అన్ని కావాల్సిన అన్ని పెట్టేస్తుంది. ఆ పిల్లవాడు వచ్చి మెల్లగా కూర్చుంటాడు. వాడు ఏమన్నాడు పసుపు కుంకుమేరా అంటే ఇదే వేస్తుంది, వాడు ఏనేయాడు. అప్పుడు చేయకుండా అంటే అప్పుడు అనుకుంటాం ఈ పిల్లని అన్ని విషయాల్లో కలుపుకొని పోతుంది అని. ఇక వాడిని కొబ్బరికాయ కొట్టరా అని ఒక మాట అంటాం అనుకోండు, వాడు కొబ్బరికాయ కొట్టి వాడు మెల్లగా నెమ్మదిగా కొబ్బరికాయ కొట్టి నీళ్లు బాగా పట్టాడు అనుకో, అమ్మ వీళ్ళలో పొదుపుతనం ఉంది, వీళ్ళలో కొద్దిగా క్రమశిక్షణ ఉంది, పొదుపుతనం ఉంది అని అనిపిస్తుంది. దప్పున నీళ్లు కొట్టేస్తే వాడు ఇక్కడ నీళ్ళని పోతాయి. అప్పుడు అంటే నేను అమ్మ కొద్దిగా జాగ్రత్త చూసుకో పిల్లవాడు, వాడికి ఏమయ్యేది తెలియదు ముందర అని. ఇట్లా ఈ తత్వాలన్నీ కూడా వివాహ వ్యవస్థలో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇమర్చారు మన సాంప్రదాయాలు. జాతకాలు ఎలా జాతక పరిశీలన అది మన పండితులకు సంబంధించింది. మరి ఏదో పేరు బెలాలు చూసుకొని ఇలా చేశారు. అయితే ఇదంతా కూడా ఒక అన్యోన్యత పెరగడానికి. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను, మరి దీంట్లో ఉన్న పండితులు బాగా ఆలోచించండి. పిల్లల జాతకాల విషయంలో తల్లిదండ్రుల యొక్క సంసార జీవితం ఎలా గడిచింది, ఎలాంటి సందర్భం వాళ్ళు ఎట్లా చరించారు, వీడు పుట్టినప్పుడు తల్లి సంతోషంగా ఉంటుందా, తండ్రి సంతోషంగా ఉంటుందా, ఇద్దరు సంతోషంగా ఉంటే వీడు పుట్టిండా అనేది కూడా నేను పచ్చిగా మాట్లాడుతున్నాను. చెప్పడానికి అవకాశం ఉంది, చెప్పగలం. నవ్వే డేస్ ద చైల్డ్ ఈజ్ ద జస్ట్ రిజల్ట్ ఆఫ్ ద సెక్స్. ఏదోనండి కలిసాం, ఏదో అయిపోయింది, ఏదో కథ, పుట్టారు పిల్లలు, మాకు తెలియకుండా మాకు పిల్లలు పుట్టారు అనేటువంటి జీవితం వేరు, వాంటెడ్ చిల్డ్రన్స్ వేరు. ఇట్లాంటివన్నిటి విషయంలో జాతకాన్ని మనము వివిధ కోణాలతో ఆలోచించినప్పుడు కొంత స్ఫురణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇవి అంతవరకు ఈ శాస్త్రం చాలా లోతుగా పోయింది. ఇది తర్వాత ఇప్పుడు ఇక్కడ అనుకూల దాంపత్యాలు ఏంటంటే విషయంలో మనం అనుకూల దాంపత్యం అంటే చాలా వరకు ఒకరినొకరు కష్ట సుఖాల్లో అర్థం చేసుకొని సత్సంతానాన్ని పొంది పిల్లల విషయంలో శ్రద్ధ, పెద్దల విషయంలో శ్రద్ధ, తల్లిదండ్రుల విషయంలో శ్రద్ధ, సామాజిక బాధ్యతలు, అన్ని విషయాల్లో ఒకరికొకరికి అనుకువగా ఉండే విషయము అనే ధోరణిలో మనకు వస్తుంది సామాన్యంగా. ఏదో తాత్కాలికంగా అప్పుడప్పుడు వచ్చే టెన్షన్స్, ఎమోషన్స్ అవి వేరు. అయితే దీంట్లో చాలా వరకు ఏంటంటే అబ్బాయి అమ్మాయి జాతకాలలో లగ్నాలకు కోణ దృష్టి ఉన్నప్పుడు, ఒకరి లగ్నం నుంచి ఒకరి లగ్నం 5, ఒకరి రాశి నుంచి ఒకరి రాశి 5 అయింది అనుకోండి, ఇది ఖచ్చితంగా సెట్ అయిపోతుందండి. ఇక దానికి చూడవలసిన అవసరం లేదు. అది ఏదన్నా ఉండండి, అది ఎట్టి పరిస్థితుల్లో ఆ ఇరువురికి వివాహం అయ్యే యొక్క సఖ్యతతో వివాహం అయ్యే యొక్క లక్షణం ఉంది. అది మనం గమనించాలి. తర్వాత నువ్వు తారాబలాలు అవన్నీ చూసుకో, అవి వేరు విషయం. అసలు జాతక చక్రంలో 2 చక్రాలు నీ ముందర కనబడ్డాయంటే ఫస్ట్ ఈ రెండింటి మధ్యన కోణ దృష్టి ఉందా లేదా, ఆ తర్వాత సప్తమాధిపతి ఎక్కడైనా ఉన్నాయి, పంచమాధి, అవన్నీ తర్వాత పరిశీలనలో. ఇందులో 5 లేనప్పుడు 4 ఉంటాయండి. అంటే కేంద్రానికి అది కొంతవరకు ప్రయత్నపూర్వకంగా వివాహము జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి అందులో. అప్పుడు దానికి మిగతాయి తోడవుతుంటాయి.
అయితే ముఖ్యంగా దాంపత్య జీవితానికి అంటే ఇక్కడ వైవాహిక జీవితానికి అన్యోన్యత స్త్రీ పురుషుల మధ్య అన్యోన్యత జీవితానికి మనం చూడవలసింది ఏంటంటే పురుష జాతకంలో అయితే చంద్ర శుక్రుల యొక్క ప్రాధాన్యత, వారి స్థితులు, వాళ్ళ యొక్క ఉనికి అని మనం చక్కగా పరిశీలించాలి. ఈ చంద్రుడికి ఏ అవస్థ ఉంది, శుక్రుడికి ఏ అవస్థ ఉంది, వీళ్ళ సప్తమాధిపతి ఎవడు లేదా పంచమాధిపతి ఎవడు, లేదా వీళ్ళకి ఆ రెండు స్థానాలకు సంబంధించిన బలం వచ్చిందా, అది ఒకటి చూడాలి. స్త్రీ జాతకంలో రవి కుజుల యొక్క ప్రభావాన్ని మనం బాగా పరిశీలించాలి, దాని ప్రభావాలు. ఈ జాతకంలో ఈ రెండు గ్రహాలు, ఆ జాతకంలో ఆ రెండు గ్రహాలకు సంబంధించి పరస్పరంగా ఉన్నటువంటి వాళ్ళను ఎలా ఉంది అనేది కూడా కొంతవరకు మనం చూడగలిగినప్పుడు ఆ జాతకానికి వివాహం కలిసి కావాల్సిన కాలం వాళ్ళకు కలుస్తుందని చెప్పడానికి అవకాశం ఉంది. సామాన్యంగా ఇరువురి జాతకాలలో మనము సప్తమాధిపతి దంపతుల మధ్య శని వలన వియోగం గాని వైధవ్యం గాని, శని ప్రభావం వల్ల, కుజుని యొక్క ప్రభావం వల్ల కలహాలు, అలాగే ఇంద్రుని యొక్క అంటే దానికి సంబంధించిన దాంట్లో కొద్దిగా మోసపోవట, పెళ్లిళ్ళు చేసుకొని మోసపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, ఇట్లాంటివన్నీ కూడా మనము ఈ యొక్క గ్రహ దృష్టిల ద్వారా, వాడి యొక్క యుతుల ద్వారా తెలుసుకోవడానికి వీలుంటుంది. అయితే ముఖ్యంగా నేను భావాలను బట్టి కూడా వివాహ జీవితంలో కొంతవరకు తృతీయాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నట్టయితే, తృతీయేషే సుఖస్థేతు సుఖీ భవతి మానవ, సుఖపడతాడు. అతిక్రూరాదస్య భార్య అన్నాడు. అతిక్రూర అంటే ఇక్కడ ఏమో జాతకంలో సాఫ్ట్నెస్ ఉన్నా వాడి భార్యగా కొంత క్యారెక్టర్ మారిపోతుందండి. ఆ జాతకుడు ఎవరికైనా అవుతుంది. అమ్మాయి జాతక రీత్యా వుడ్ బి క్వాలిటీస్ ఏవైతే ఉంటే అవే క్వాలిటీస్ వీడికి వస్తాయి. వాడి జాతకంలో భార్య లక్షణాలు అక్కడ ఆపాదించబడతాయి. వివాహ జీవితంలో పరస్పరమైనటువంటి లక్షణాలు, క్యారెక్టర్స్ పరివర్తన చెందే అవకాశాలు ఉంటాయి ప్రతి జాతకానికి. యథాతథంగా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే నీ భార్య ఎలాంటిది, నీ భర్త ఎలాంటి వాడు అని మనం ప్రశ్నలు వేసినప్పుడు నీ భర్త ఏం పని చేస్తున్నాడు అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి కదా. తృతీయేషే సుఖస్థేతు సుఖీ భవతి మానవ అతిక్రూర తస్య భార్య. అతిక్రూర అంటే ఇక్కడ నేను ఏమనుకుంటానండి, యాజమాయిషి చేసే లక్షణం, పెత్తనం అంతా ఆమెదే. వివాహ జీవితంలో, దాంపత్య జీవితంలో ఆమె పెత్తనం, ఆమె ఇష్టాలకే ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి లక్షణం ఈ పిల్లానికి ఉంటుంది. అలాగే తృతీయాధిపతి పంచమ స్థానంలో ఉంటే కూడా తృతీయేషే సుతస్థేతు జాత సుతయుతో గుణి, పిల్లలు పుడతారు, అంత బాగానే ఉంటుంది. పాపేక్షితే, పాపగ్రహాల యొక్క దృష్టి ఉన్నట్టయితే క్రూర భార్య అన్నాడు అక్కడ. సరే, తృతీయాధిపతితో ఆ సమస్యలు వచ్చినాయి. ఒక సప్తమ అష్టం పక్కకు పెట్టండి. ఇంకొకటి ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి యొక్క ప్రభావం కూడా వైవాహిక జీవితం మీద చాలా పడుతుందండి. ధనేషే మృత్యుభావ అస్తే భూమి ద్రవ్యాన్వితో జన. ధనాధిపతి అష్టమ స్థానంలో ఉన్నటువంటి వాడికి సంపదలు ఇతరత్ర అన్ని ఉన్నప్పటికీ కూడా ధనేషే మృత్యుభావాస్తే భూమి ద్రవ్యాన్వితో జాయా సౌఖ్యం భవేత్ అల్పం అన్నాడు. కానీ భార్యతో సుఖం పొందడం అనేది వానికి చాలా అరుదు. అంటే వారు కోరుకున్నప్పుడు భార్య రాదు, మాట్లాడదు, వాడికి అందుబాటులో ఉండదని చెప్పొచ్చు. ఇది ధనాధిపతిగా అష్టమ స్థానంలో ఈ పని చేస్తున్నాడు. అలాగే ధనేషే ఇంకొకటి కూడా అండి, లగ్నాధిపతి సప్తమంలో ఉన్న, ధనాధిపతి సప్తమంలో ఉన్నా కూడా కొద్దిగా వైవాహిక జీవితంలో ఇంటరప్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. ధనేషే సప్తమే పాపైర్యుతే, పాపగ్రహం అంటే ఇక్కడ పాపం అనేది అనకుండా అశుభగ్రహంతో దృష్టి ఉన్నట్టయితే తప్పకుండా వాళ్ళది ఎందుకో మెడికల్ ఫ్యామిలీ సంబంధం ఉంటుంది. భర్త కానీ భార్యది కానీ వాళ్ళ ఇంట్లో కానీ వాళ్ళు కానీ వాళ్ళకి మెడికల్ నాలెడ్జ్, మెడికల్ సంపాదన, ఎంత ఫార్మసీ ఇట్లాంటి దాంట్లో ఉంటుంది. అయినా అక్కడ కూడా సుఖ సౌఖ్యం కొద్దిగా తక్కువనే, కొద్దిగా ఓవర్ ఇంటెలిజెన్స్, ఓవర్గా భార్య యొక్క అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సరే, పురుష జాతకాన్ని బట్టి చెప్తే ఇట్లా అనొచ్చు, ఆ జాతకాన్ని బట్టి అట్లా అనొచ్చు. ఇంకొకటి వివాహ జీవితంలో సప్తమ అష్టమాధిపతుల పరివర్తన యోగం కూడా వివాహ జీవితానికి ఆటంకమే కాకుండా
ద్వితీయ తృతీయ వివాహాలకు సంబంధించినదై ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. బికాస్ ద అష్టమ లార్డ్ ఇన్ 7th house. అష్టమే సేతు జాయా అస్తే జాయా ద్వితయ సంయుత. రెండు వివాహాలయ్య జాయా సౌఖ్యం భవే తల్పం అన్నాడు. అక్కడ కూడా నా సుఖం లభతే క్వచిత్ అన్నాడు. ఇంకా చెప్పాలంటే నా సుఖం లభతే క్వచిత్. అష్టమాధిపతికి సప్తములు ఉన్న వాడికి భార్యా సౌఖ్యం కొంతమైనా కూడా దొరకదయా, లేజమంతమైన కూడా అన్నాడు. అంటే ఇవన్నీ కూడా బలవంతమైన సంసారాలని అర్థం చేసుకోవాలి. ఈ అంటే విధి లేదు, యవ్వనంలో ఉన్నారు, తప్పదు, ఎవరికో ఓరు కానీ అంటారు, ఏదో కళ్ళు సంసారం చేసిండ్రని అంటారు కదా. అట్లా ఇది బలవంతపు దాంపత్య యోగాల కింద వస్తాయి ఇప్పుడు నేను చెప్పేటివన్నీ. అట్లా ఏదో జీవితం గడిపేస్తారు, ఏదో సంతానం కనేస్తారు. అయితే ఏముందంటే ఇలాంటి బలవంతపు సంసారాల జీవితాలలో వీళ్ళు ధర్మబద్ధంగా ఉన్నారా, ధర్మబద్ధంగా అంటే చూడండి, సహజంగా మనకు స్త్రీ ఋతుమతమైనప్పటి నుంచి ఉన్నటువంటి ఆ రిప్రొడక్టివ్ టైం అంతా కూడా సద్వినియోగం చేసుకోవాలి పురుషుడైన వాడు, జ్ఞాని అయిన వాడు. అలా కాకుండా ఏదో అనుకోకుండా పుట్టేస్తారు పిల్లలు. దాని ప్రభావాల వల్ల పిల్లలు ఈ మధ్యన ఈ దుర్మార్గాలు ఎందుకు చేస్తున్నారు, అట్లా చేస్తున్నారంటే ఒక మంచి వెల్ నోటెడ్ ఒక మంచి సంతానానికి అనే లక్షణాలన్నీ కూడా వీళ్ళు చేజారించుకుంటున్నారు. ఇవన్నీ మనం ఇప్పుడు సమాజాన్ని విమర్శించాలన్నా, కుటుంబ వ్యవస్థను విమర్శించాలన్నా, పిల్లలు పెరుగుతున్న విధానాన్ని విమర్శించాలన్నా, మనం ఏం చేయాలి, ఏం కథ అంటే ఇక్కడ ఎక్కడో దగ్గర మనము క్రమశిక్షణతో నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇద్దరు పిల్లల్ని వివాహ యోగ్యతకు దగ్గరగా ఉన్నటువంటి ఒక ఆడపిల్ల మగపిల్లాడు మంచి జాతకాలలో మనకు అనుకూలం అనిపిస్తే నిజంగా వాళ్ళను పెళ్లి చేసి వాళ్ళను ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు వాళ్ళను మన యొక్క జ్యోతిర్వాణి వ్యవస్థ ఉండి అసలు వాళ్ళ యోగాలన్నీ కూడా మన అంటే మనం ప్రాక్టికల్ గా చూసినట్టయితే ఒక పుస్తకమే రాస్తుంది. వాళ్ళకి సరైన సమయం ఇంటికి ఇచ్చుకుంటూ ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. తర్వాత మనకు తృతీయాధిపతితోటి సమస్యలే ఉన్నాయి, ధనాధిపతితో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. కానీ ఇదే తృతీయాధిపతి వ్యయస్థానంలో ఉంటే స్త్రీ మూలక లాభాన్ని గరిస్తాడు. ఇంకొకటి లగ్నాధిపతి లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి ధనస్థానంలో ఉన్న, లగ్నాధిపతి తృతీయంలో ఉన్న, ఇది ఖచ్చితమైన కాదు, మేబీ అని చెప్పేటట్టు ఉంది. వీళ్ళకి 2 లేదా 3 వివాహాలు జరిగే అవకాశాలు ఉంటాయి. లేదా వివాహాలతో పాటు గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. లగ్నేశే లగ్నగే హృష్టో పుష్టాంగశ్చ పరాక్రమి ద్విభార్య పరస్త్రీ గోపిచ పరగోపిచ అన్నాడు. అంటే పరగోపిచ అంటే అన్యత్ర వీడు ఉండే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయండి. లోతుపాతులు చెప్పారు మన శాస్త్రంలో. కానీ ఇవన్నీ మనం యథాతథంగా అన్వయించి యథాతథంగా ఘంటాపథంగా మనం ప్రెడిక్ట్ చేయకూడదు. మళ్ళా దీనిలో దుష్టులు చూసుకోవాలి, యుతులు చూసుకోవాలి, అన్ని చూసుకోవాలి. ఇంకొకటి చూడండి, ఎక్కడే కానీ లగ్న సప్తమాధిపతులు పరివర్తన యోగం, లగ్నాధిపతి సప్తమాధిపతి లగ్నములు ఉంటే దాన్ని మదన గోపాల యోగం అంటారు. ఇద్దరు భార్యలే గాక అనేక మంది స్త్రీలతో వాడు యోగిస్తాడు అని దాన్ని మదన గోపాల యోగం అంటారు. అట్లాగే అష్టమాధిపతి సప్తమాధిపతి అష్టమంలో ఉన్న వాడికి కూడా ద్విభార్య యోగాలు వచ్చినాయి సంసార జీవితంలో. ఒకటి సక్సెస్ అయింది, ఒకటి తర్వాత ఏంటి, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ మనం వీటిలో చూడవలసింది ఏంటంటే శారీరక మానసిక సౌందర్యాలు, శారీరక కలయికలు, మానసికంగా అనుబంధాలు. అయితే వివాహ జీవితానికి పరమార్థం ఏమిటి? కలిసి ఉండడం అనేది, ఒకరు మనసు ఇచ్చిపుచ్చుకోవడం అనేది, మానసిక అనుబంధానికే ప్రాధాన్యత ఇవ్వాలి. శారీరక అనుబంధాలు ఎల్లవేళలా ఉండవు. కానీ ఆ శారీరక అనుబంధాల సమయంలో ఆ గ్రహాల యోగాలు అవయోగాలు ఉన్నట్టయితే అవి లుప్తమైపోతాయి. ఇప్పుడు 30 ఏళ్ళు లేట్ వివాహాలకు వచ్చిన లిమిట్ ఎంతకు వచ్చింది? 30 ఏళ్లకు వచ్చింది. 30 ఏళ్ల నుంచి వీళ్ళు 50 ఏళ్ల లోపల వీళ్ళు అర్థం చేసుకోవడానికి సగం కాలం అంతా పోయింది. వీళ్ళు ఏం అనుభవిస్తారు, ఏం సంసారం అనుభవిస్తారు, ఏం పిల్లలంగా అంటారు, ఎవరిని ఉద్ధరిస్తారో నాకు అర్థం అవుతలేదు ఈ లేటు సంతానాల వల్ల. అసలు సంతానం మీద ఆలోచనే లేదండి. ఇప్పుడు వివాహాలు ఏదో నాకు తోడు ఉండాలి అంతే, కంపానియన్షిప్ కింద పోతున్నది. అయితే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రహ జాతక చక్రాల చూసినట్టయితే, పరిశీలించినట్టయితే ఇప్పుడున్నాయి అన్ని కూడానండి ఎన్నో శుభయోగాల కన్నా అశుభయోగాలే ఎక్కువ ఉన్నాయి.
వీళ్ళని ఏదో తీరుగా శారీరక బంధము మానసిక బంధాన్ని కట్టుబడేస్తున్నాం. అది అయితే దీన్ని కొంతవరకు సాంప్రదాయబద్ధమైనటువంటి విషయాలు అంటే గురు దృష్టో శుక్రుని దృష్టో ఒక శుభగ్రహ దృష్టి ఉన్నప్పుడు సాంప్రదాయబద్ధంగా వీళ్ళు ఆలోచించి ఆచరించి పెట్టడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు ఇవి కొన్ని తొలగిపోతాయి, ఇవే శాశ్వతంగా ఉండవు. అందుకే ఫారినర్స్ కి ఇండియన్స్ కున్న ప్రాక్టికాలిటీ కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ ఏదైతే ప్రాక్టికల్ అక్కడ థియరీ ఉంటది, అక్కడ ఏదైతే ప్రాక్టికల్ ఇక్కడ థియరీ ఉంటది. ఎందుకంటే సంసారాన్ని వేగలేక నేను సన్యాసులు కలుస్తా సన్యాసులు మాట అంటాడు కానీ వాడు పొద్దున్న లేస్తే మళ్ళీ సంసారమే చేస్తుంటాడు. అంటే అది ఆ మాట ఆ నిర్ణయము ప్రాక్టికాలిటీ లేదు మన దగ్గర. థియరీతో మస్తుగా అంటున్నాం, దాన్ని ఇడిచిపెడతా అంటాడు, ఇడిచిపెడతాడు ఎంబడే అది ఇడవనిస్తుందా? కానీ అక్కడ అదే అమెరికాలో అయితే అనుకున్నప్పుడు క్షణంలో వాళ్ళకి విడాకులు వస్తాయి, అనుకున్న క్షణంలో ఇంకో పెళ్లి చేసుకుంటాడు. అక్కడ ధర్మము, అక్కడ దేశకాల పరిస్థితుల ప్రభావాలు, ఇక్కడ దేశకాల పరిస్థితుల ప్రభావాలు మన జాతక చక్రంలో ఉన్నటువంటి శుభ అశుభాలకు అన్నిటికి కూడా సంబంధించి మన సాంప్రదాయాలు పెద్ద ఫెన్సింగ్ చేసినాయండి, కట్టుదిట్టం చేసినాయి. మన ఆచారాలన్నీ ఒక పెద్ద కట్టుదిట్టం చేసినాయి. కాబట్టి ఈ కట్టుదిట్టంలో ఉన్నటువంటి ఈ గ్రహస్థితిని మనము కొంత మాత్రం అవగాహన చేసుకొని వీటిని గంటాపతంగా ఇట్లా అట్లానే కాకుండా కూడా ఇప్పుడు మొన్న అన్నారు పాపం ఆమె కూడా ఒక బాధపడ్డది, నేను పడ్డట్టే. పెళ్లి చేసుకున్న నెల రోజులకే భర్తను చంపేసింది, ఇదేం యోగం అండి అని బాధ. నిజం అట్లా అనిపిస్తున్నాయి ఆ కారణాలని. అయితే ఇవన్నీ కూడా అల్టిమేట్లీ ఏమన్నారంటే ఏదో నా పూర్వజన్మరా ఇవన్నీ రుణ అనుబంధ రూపేణ పశుపత్ని, అది కూడా ఒక ఆయన చెప్పారు. ఇవన్నీ దొరికినా కూడా మనకి ఏంటంటే గ్రహాలలో శుభ అశుభ గ్రహాలకు సంబంధించిన దాంట్లో వివాహ జీవితంలో కొంత అనుకూల దాంపత్యము ప్రతికూల దాంపత్యం. ఇక్కడ నేను ఈరోజు ఈ సబ్జెక్టును అనుకూల దాంపత్యము అంటే భార్యాభర్తలు నిజంగా శారీరక మానసికంగా మమేకమై వాళ్ళు చరించి మంచి సంతానాన్ని కని యోగవంతమైన సంతానం కన్న వాళ్ళ జీవితాలన్నీ కూడా అనుకూల దాంపత్య యోగం. ఏదో కసిపిసి అనుకుంటూ పంచాయతీలు పెట్టుకుంటూ ఏదో సంసారం చేసి ఏదో పిల్లలు కానీ నా పిల్లలు వినడం లేదండి, నా మొగడు వినడం లేదండి అనేది ఏంటంటే తాత్కాలికంగా వాళ్ళ అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అది ప్రతికూల దాంపత్య యోగంలో ఉన్న పిల్లలు. కాబట్టి పిల్లల జాతకాలను బట్టి ప్రతికూల దాంపత్యమా తల్లిదండ్రుల అనుకూల దాంపత్యమా నేను చెప్పగలనండి. నాకు ఇది ఎప్పుడో 10 ఏళ్ల కిందనే వచ్చింది నాకు ఈ ఆలోచన. ఆ అనుకూల దాంపత్యం పిల్లల యొక్క యోగాన్ని బట్టి తల్లిదండ్రుల యొక్క లక్షణాలు తల్లిదండ్రుల యొక్క పరివర్తన, తల్లిదండ్రుల యొక్క దాంపత్య జీవితం ఉన్న అనుభూతులన్నీ కూడా మనం ఇందులో చెప్పొచ్చు. జ్యోతిష్ శాస్త్రం అంత లోతుగా వెళ్ళింది. ఇంకా ఈ ఆధునిక కాలంలో ఉన్నటువంటి వాళ్ళ దృష్టిలో ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా చేసిండ్రు వాళ్ళు. ఎందుకంటే ఏ భావంతో సంబంధం లేదు, ఏ యోగంతో సంబంధం లేదు. గురువు మేషరాశిలో ఉన్నారు, ఒక స్త్రీకి అనుకూలమైన భర్తనే కానీ అనారోగ్య పాలవుతుంది. తులారాశిలో రవి ఉన్నాడు, ఏదైనా ఏ లగ్నమైనా కానీ తులారాశిలో రవి ఉన్నాడు, ఎర్లీ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉంది. మేషరాశిలో రవి ఉన్నాడు, కొద్దిగా సంసారంలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇట్లా కొన్ని ఉన్నాయండి. అలాగే తులారాశిలో శని ఉంటాడు, అది ఏ జాతకం ఏ లగ్నం ఏ భావన కానీ తులారాశిలో శని తప్పకుండా భార్యాభర్తల మధ్యన మోర్ దాన్ 7 years డిఫరెన్సెస్ ఉంటాయి ఏజ్ ప్రకారంగా, లేదా 2 years ఒక 6 నెలలో 3 నెలలో ఉంటుంది. ఇంత ఖచ్చితంగా జ్యోతిషాలు చెప్పగలిగినారండి పండితులు మన దగ్గర. ఇవన్నీ నేను గమనిస్తే నాకే చిత్రం అనిపించింది. ఉన్నాయి, లేవని కాదు, కానీ మనం బాగా పరిశీలించాలి, పరిశోధించాలి. మనం సమాజ దృష్టిలో పెట్టుకొని, వ్యక్తి యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని మన దగ్గరికి ఎవరన్నా రాని, ఓ పిల్ల నీకు పెళ్లి కాదు పో నువ్వు ఇట్లా ఎందుకు త్రింశాంశ చూడకూడదా? ఇంకా స్త్రీ జాతకంలో ఇదొక్క జాతకమే కాదు, ఆమె పుష్పత అయినటువంటి సమయం కూడా దీనికి లెక్కకు రాదా? ఎన్ని ఉన్నాయి ఆ స్త్రీ జాతకంలో? 3 స్టేజ్లు మనం పరిశీలించవలసి వస్తుంటుంది. అయితే పరిశీలనాత్మకమైన జాతకం వేరు, జనరల్ గా సలహా చెప్పి వాళ్ళను ఒక దగ్గర చేసేది వేళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి నా దృష్టిలో ఇది వాస్తవంగా ఒక సీక్రెట్స్ వ్యవస్థనే. ఇప్పుడు ఇది మనం ఇంత ఓపెన్ గా మాట్లాడే విషయాలు కూడా కొన్ని ఉండవు దీంట్లో. కానీ వీటిని ఏం చేయాలంటే ఇతరుల శ్రేయస్సు కోసానికి, మనకు అవగాహన కోసానికి మనం చేసే పరిశీలన వేరు, ఇతరులకు చెప్పడానికి ఉండే మాటలు వేరు. ఈ రెండు మనకు జ్యోతిష్యులు గమనించుకోండి. మీ మనసులో ఉన్న మాట మొత్తం వాళ్ళకి చెప్పకూడదు.
నీ మనసులో ఏదో ఇది ఇలా అని చెప్పినాం అనుకోండి, అది బాగుండదు. నీ వరకు నీ పరిశీలనకు యథాతథంగా రాసుకో, వాళ్ళకి చెప్పే దాంట్లో నర్మగర్భంగా చెప్పు. ఇట్లాంటివన్నీ మనకు చాలా బాధ్యతలు ఉన్నాయి ఈ విషయంలో. ఎందుకంటే జాయా నైవ పతివ్రత అన్నాడు. నేనేం చెప్పాలి? అక్కడ శ్లోకం ఉన్నది, నువ్వు పతివ్రత కావని చెప్తానా? జాయే శే తుర్యగే జాతో జాయా నైవ పతివ్రత. సప్తమాధిపతి 4వ స్థానంలో ఉన్నట్టయితే జాయా నైవ పతివ్రత, నువ్వు పతివ్రత కావదయా నీ భార్య అని మనం చెప్తే బాగుంటుందా? ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి. అయితే ఇక్కడ దీని విషయాన్ని ఏంటంటే, ఇప్పుడు కన్యా లగ్నం ఉంది, సప్తమాధిపతి గురువు చతుర్థంలో ఉంటాడు, స్వక్షేత్రంలోనే ఉంటాడు కదా. ఆలోచించాలి, అతనికి ఇంకేదైనా శుభగ్రహ దృష్టి ఉందా? కోణ దృష్టి, ఏ గ్రహమైన కోణ దృష్టితో చూసేటివన్నీ శుభ ఫలితాలు ఇస్తాయి, అవన్నీ చూసుకోవాలి. నాకు ఇంకోటి, ఒక జాతకంలో గ్రహాలే కాదండి, గమనించండి బాగా, నక్షత్రాల మూలకంగా కూడా వివాహ వ్యవస్థ, సంతాన వ్యవస్థ, ఆయుకారకం 3 ఖచ్చితంగా నక్షత్రాధిపతి నక్షత్రాలను బట్టి కూడా మనం చెప్పవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం క్రోడీకరించుకోవాలి. ఆల్ శని స్టార్స్, పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర, వీళ్ళు 60 ఏళ్ల తర్వాత స్త్రీ సహవాసాలు చేస్తారండి. లేదా ఇంట్లో సంసారం దాంతో 60 ఏళ్ల తర్వాత మళ్ళీ సంసారానికి వాడు తయారవుతాడు. అంటే వృద్ధాంగంతో కలవడం లేదా వృద్ధాప్యంలో సంసార జీవితం. ఇంత పచ్చిగా చెప్పింది శాస్త్రం, కానీ మనం వాటిని అన్వయించుకొని గ్రహించాలే తప్ప దాన్ని ఓపెన్ గా చేసేటివి కావు. కాబట్టి దీంట్లో ఎన్నో రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు, శుక్రుడు షష్టమంలో కర్కాటక లగ్నం అండి, బుధ శనులు ఇద్దరు సప్తమంలో ఉన్నారు. దానికి 2 పెళ్లిళ్ళు అయినాయి, 2 నపుంసకులే దొరికింది. నేను ఇవాళ సరే నేను పెద్ద పరిశీలించలే కానీ వృషభ లగ్నం మేషంలో గురు శనులు ఉన్నారు, వ్యయ స్థానంలో గురు శనులు ఉన్నారు. ఒక పిల్ల, సరే దానికి ఒబిసిటీ వచ్చింది ఆ గురువు ఉన్నందుకో దేనికో. ఆ పిల్ల వివాహ వ్యవస్థ ఎట్లా ఉంటుంది, వివాహ జీవితం ఎట్లుంటుంది అంటే, నాయన తొందర పడకరా, మనం కొన్నిటికి అడ్జస్ట్ కావాలి, ఆలోచన చేద్దాం, నిదానంగా మనకు తగిన సంబంధం చూసుకొని చేద్దామని చెప్పడం జరుగుతున్నది. ఇట్లా ఎన్నో ఉంటాయండి. మళ్ళీ ఇవన్నీ ఉండగా కూడా మళ్ళీ దశలు, అంతర్దశలు, రన్నింగ్ కామెంటరీలు అవి వేరు కదా, ఆ ఫలితాలు అనుభవించడానికి అది వేరు కదా. కాబట్టి వ్యయాధిపతి సప్తమ స్థానంలో ఉన్నట్టయితే భార్యకు, భర్త జాతకంలో ఉన్న భార్య జాతకంలో ఉన్న, పాపం వాడి సగం సంపాదన భార్య యొక్క అనారోగ్యానికే ఖర్చు పెట్టవలసి వస్తుంది. వ్యయేషే స్త్రీ గృహస్థే స్త్రీ కృతే భూరి వ్యయ అన్నాడు. స్త్రీ కృతే అంటే స్త్రీ గృహం అంటే 7వ స్థానం. ఇట్లా కొన్ని ఉన్నాయి, అవి తప్పవు. అవి వాటిని మనం ఎన్ని పూజలు చేసినా ఏది చేసినా వాటిని కొంచెం మినిమైజ్ చేయగలుగుతామేమో కానీ అవి టోటల్ ఎరాడికేట్ చేయలేం. ఈ మధ్య డైవర్సులు తగ్గాయి, అయితే లేట్ మ్యారేజ్ ఎక్కువైనాయి. మీరు 90s నుంచి చూస్తే, 90s 2000 అప్పటి నుంచి చూస్తే డైవర్సులు తగ్గాయి, లేట్ మ్యారేజ్లు ఎక్కువైనాయి. పూర్వకాలం డైవర్స్ అంటే బూత్ మాట, ఇప్పుడు ఒక ఫెసిలిటీ అయిపోయింది. ఫారెన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం ఫారెన్ నుంచి, అది ఒక ఫెసిలిటీ అయిపోయింది. అసలు మనం ఇంత తలబాదుకుంటున్నాం, ఏం చేసినా, పొంతన చూసినా, మీరు జాతకాలు చూసినా, పెళ్లి కాకముందు పెళ్లి అయినాక చూసినా, ఎన్ని చూసినా గ్రహాల పరిస్థితులు అన్ని 49%. 51% ఏమిటంటే వాళ్ళ సంస్కారాలు ఉండాలి. ఆ సంస్కారం కోల్పోతే అంతే. సంస్కారం ఎక్కడ? టు మెయింటైన్ ద మ్యారేజ్ ఓత్ టేకెన్ ఇన్ మ్యారేజ్, అంతే. వాళ్ళు తీసుకున్న ఓతే వాళ్ళు చేయట్లా. ఎవడో ఫోటోగ్రాఫర్ వీడియోగ్రాఫర్ చెలగొట్టాడు ముహూర్తం అంటే ఎట్లా? వీడి బుద్ధి ఏమైంది? వీళ్ళు ఓతు తీసుకున్నారు కదా. 2 ఏజ్డ్ పిల్లలు ఇవాళ రోజుల్లో ఏజ్డ్ పిల్లలకే పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు చెడగొట్టారు కానీ వీల్లేదు అసలు. పూర్వకాలం ఏదో పసిపిల్లలకి పెళ్లిళ్ళు చేశారంటే చెడ్డాయి అంటే అర్థం ఉంది అందులో. అప్పుడు అవి చెడలేదు నిజంగా. ఇప్పుడు చెడిపోతున్నాయంటే వాళ్లే కారణం దానికి, గ్రహాలు కాదు. గ్రహాలు ఏం చెయ్యవు, గ్రహాలు ఇండికేట్ చేస్తాయి. లైఫ్ ఈవెంట్స్ ఆర్ కాజ్డ్ బై అవర్ యాక్షన్స్, రియాక్షన్స్, ఇంటరాక్షన్స్ అండ్ ఇన్యాక్షన్స్, అంతే తప్ప గ్రహాలు ఓన్లీ ఇండికేటివ్ ఆఫ్ ది ఈవెంట్స్, లైఫ్ ఈవెంట్స్. అందుకనే గ్రహాలన్నీ 49%. 51% వీళ్ళకి సంస్కారం లేదు. అది ఎవడు చూడాలి? ఏ జాతకంలో చూడాలి? అంతే. దీనికి తోడు చట్టబద్ధంగా అన్నేను ప్రతివాడు ఫెసిలిటీస్ ఇచ్చేశాడు. లాయర్లు ఇటు అటు చేస్తారు, వాడి వీడి కేసు 10 రోజులు సాగతీస్తారు, 10 ఏళ్ళు సాగతీస్తారు, ఎన్నేళ్ళైనా చేస్తారు. వాళ్ళకి కూడా జీవనోపాధి అయ్యారు వీళ్ళంతా. వీళ్ళు కొట్టుకుని
భార్యాభర్తలు కొట్టుకుని వీళ్ళకి జీవనోపాధిగా అయ్యారు, ఆ పుణ్యం వస్తుంది వాళ్ళకి. ఇట్లా ఫెసిలిటీస్ మారిపోయినాయి, సంఘం మారిపోయింది, ఎంత దేశ కాలం మార్చలేదు. మనిషికి బుద్ధి రావాలి, సంస్కారం పెరగాలి. వైవాహిక జీవిత విశేషానికి సంబంధించినటువంటి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు సిఎస్ రావు గారిని ఎవరు ఆపయ్యా అన్నట్టున్నారు. వాళ్ళు అట్లా ఆపకుండా అట్లా మాట్లాడకూడదు. మరి ఎవరి గురించి అన్నారో తెలియదు, తప్పు. సూత్రాలన్నీ చెప్తున్నటువంటి వాటికి కొంచెం వెనకవైపు ఆలోచన చేయాల్సినటువంటి ధర్మం కూడా జ్యోతిష్కులకే ఉందండి. ఇప్పటి వరకు చాలా రకాలైనటువంటి సూత్రాలు చెప్పారు, నిజమే. వైవాహిక జీవితంలో బాధలు పడుతున్న వాళ్ళను, సంతోషపడుతున్న వాళ్ళందరినీ కూడా అనేక రకాల కాంబినేషన్స్ మనం చూసాం. మరి సాధారణంగా చిన్న వయసుల్లో ఇటువంటి జాతకాలు మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ దోష నివారణ చిన్న వయసు నుంచే చేసేటటువంటి పనులు మనం ఎందుకు చేయట్లేదు? ఆలోచించాల్సింది అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగుంటుందేమో. అక్కడ మొదలు పెడితే వాళ్ళకున్న ఏ సప్తమాధిపతి అష్టంలో ఉన్నాడో, అష్టమాధిపతి సప్తంలో ఉన్నాడు, ఇంకేవో చాలా చెప్పుకుంటూ వచ్చాం కదా. మరి ఈ సంస్కరణ అనేటటువంటిది చిన్న వయసు నుంచి మొదలు పెట్టేసి వాళ్ళు చేయాల్సినటువంటి శుభకార్యాలు చేసుకుంటూ వాళ్ళలో పరివర్తన తీసుకొచ్చే ప్రయత్నం చేసేటట్టయితే ఆ దోషాన్ని వేరు రూపాల్లో దానం ద్వారా, ధ్యానం ద్వారా మారుస్తూ వచ్చామనుకోండి, ఎత్తి మీద పడ్డ తర్వాత వాళ్ళకి ఆ బాధలు ఉండవు కదా, తగ్గించుకుంటారు కదా. ఇంకోటి, వైవాహిక జీవితం అనేటువంటి సందర్భాల లోపల మనం ఆలోచిస్తున్నటువంటిది ఏమైపోయిందంటే, ఈ కాలంలో, నేను గత కాలం గురించి మాట్లాడట్లేదంటే, ఈ కాలంలో వస్తున్నటువంటి విధానం ఏంటంటే, వివాహము అనగానే నలుగురి మధ్యలో మనం కట్టేటటువంటి తాళి గురించి మాత్రమే చర్చ చేస్తున్నాం. కాదంటే వాళ్ళ మానసిక అనుబంధాలు, వాడికి డిగ్రీలో ఒకరితో ఇష్టపడతాడు, పీజీలో ఒకరితో ఇష్టపడతాడు, లేదా ఇంజనీరింగ్ లో ఒకరితో, లేదా ఉద్యోగంలో మరొకరితో ఇష్టపడతాడు. వాళ్ళతో 2-3 ఏళ్ల పాటు మానసిక అనుబంధం కంటిన్యూ అవుతుంటుంది, మళ్ళీ పోతూ ఉంటుంది. మరి ఇవన్నీ మనం వాళ్ళకు వివాహ బంధాలు అధికంగా ఉన్నవాళ్ళగా భావన చేయాలా, లేని వాళ్ళగా భావన చేయాలా? ఇది 1వ పెళ్ళ, 2వ పెళ్ళ, 3వ పెళ్ళ? ఎందుకంటే పెళ్లి అనేది కేవలం నలుగురు మధ్యలో తాళి వరకే కనుక ఆపేటట్టయితే మానసిక అనుబంధం అంత ముందే ఏర్పడింది ఒకరిద్దరితో. మానసిక అనుబంధమే వివాహం, కానీ భౌతికంగా నలుగురు మధ్యలో సోషలైజేషన్ వివాహం ఇప్పటికీ కాదు అది. అందుకని ఈ కాలంలో ఇటువంటి నిర్ణయాలు చేసేటప్పుడు నీకు 2 3 ఉన్నారని చెప్పడం అనేటటువంటిది కూడా అది ఔచిత్యంగా అనిపించదు మనకు. ఈ రూపంలో మనం ఆలోచన చేసి, ఒకవేళ వైవాహిక జీవితం అనేటటువంటిది వివాహ స్థానానికి సంబంధించిన చాలా సూత్రాలు ఉన్నాయి మనకు. మన దగ్గర చాలా పరిశోధనలు కూడా చేశారు ఇప్పటికే విశ్వవిద్యాలయాల్లో. కొన్ని సూత్రాలను మనం దృష్టిలో పెట్టుకొని ఆ సూత్రాల పరంగా వాళ్ళకి ఎటువంటి లోపాలు కనుకుంటే చిన్న వయసు నుంచే వాళ్ళలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేసేటట్టయితే వాళ్ళ తల్లిదండ్రులు. ఇంకోటి, అసలు సమస్య ఇంకోటి అవుతున్నది, మన దగ్గరకు వచ్చే వాళ్ళు ఇంకోటి అవుతున్నారు. వాడెవరినో ఇష్టపడుతున్నాడు, అమ్మాయితో తిరుగుతున్నాడని తల్లిదండ్రులు మన దగ్గరికి వస్తున్నారు. నిజానికి ఇక్కడ బాధపడుతుంది ఎవరు? తల్లిదండ్రుల, పిల్లవాడ? పిల్లవాడ హాయిగా అమ్మాయి భుజం మీద చేసుకుంటున్నాడు, హాయిగా తిరుగుతున్నాడు. కానీ మా పరువు పోతుందని ఏడ్చేవాడు వీడి కర్మ కదా, వాడికి ఏమవుతుంది? కర్మని ఎవరు మార్చుకోవాలి? ఇప్పుడు పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది పిల్లడు అనుకుంటున్నప్పుడు వీడు చేసే మంచి పనులు చేయకపోవటం వల్ల కదా. అందుకని సంస్కరణ అని సిఎస్ రావు గారు చెప్పినటువంటి మాటలు అందరి దగ్గర జరగాల్సినటువంటి అంశం ఉంది. ఇక్కడ ఒకరి దగ్గర చేసేసి ఒకరి వల్ల అయ్యేటటువంటి కాదు. ఒక సూత్రం అనేటటువంటిది కేవలం జ్యోతిష్ శాస్త్ర సూత్రం అనేటటువంటిది మనకు సూచన చేసి వదిలిపెట్టింది. ఆ సూచన మన జీవితంలోకి అన్వయం చేసుకోవాలి. అన్వయం చేసుకొని మనని మనం సంస్కరించుకోవాలి, మనని మనం మార్చుకోవాలి. ఈ రూపంలో మనం ఆలోచిస్తే దంపతుల మధ్యలో ఆనందంగా ఉంటుంది. ఇద్దరు కొట్టుకుంటున్నారండి, ఇద్దరు అంటే వాళ్ళిద్దరు కాకుండా పక్కోళ్ళు కొట్టుకుంటారా? ఎందుకంటే భర్త యొక్కనో భార్య యొక్కనో మానసికమైన ఒత్తిడిని అనుభవించడం కోసమే కదా భరింపు అనేటటువంటి మాట ఉంది. భర్త భార్య భరించేవాడు భరించేది వినాలి కదా. ఒకరి కోపం వచ్చింది, చికాకు వచ్చింది, పక్కింటి వాళ్ళ మీద అరవలేడు కదా. నా అనుకున్న వాళ్ళు, అత్యంత ఆప్తులు అనుకున్న వాళ్ళు, అవసరమైతే మళ్ళీ తర్వాత కాడబట్టుకోవచ్చు అనుకున్న వాళ్ళ మీదనే కదా అరిచేది. వాళ్ళ గంట తర్వాత మళ్ళీ వాళ్ళందరూ ఒకే అవుతున్నారు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారంటే ఎందుకది? అంటే ఈ తత్వం ఈ కాలంలో పిల్లల మీద మనం చెప్పట్లేదు, పిల్లలకు నేర్పించట్లేదు. వాడికి చదువు అనేటటువంటి ఓన్లీ సర్టిఫికెట్ చదువులే అని చెప్పేసి ఆ ఇంజనీరింగ్ లో డాక్టర్లో పంపిస్తున్నాం. ఈ సంస్కారాలు మనం నేర్పించేసి, నాయన నీ జాతకం లోపల వివాహ జీవితంలో దోషాలు ఉన్నాయిరా నాయన, చిన్న వయసు నుంచి ఇట్లా ఉండాలి, లేకుంటే రేపు పొద్దున భవిష్యత్తులో సంఘము, వివాహము అంటే లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, స్నేహితులు లేదా సొసైటీ,
ఇంక్లూడింగ్ యువర్ బాడీ. ఎందుకంటే అసలైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్ర సూత్రం ఏంటంటే నీ శరీరం కూడా నీకు భాగస్వామి అనుబంధమే. పుట్టినప్పటి నుంచి నీతో పాటు ఉంటుంది, చచ్చిన తర్వాత కూడా నీ దేహాన్ని వదలబడేయాల్సి ఉంటుంది. అందుకని వీటన్నిటితోనూ నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పడం కోసం కదా ఇవన్నీ కూడా. మరి ఆ విషయాలను అప్పటి నుంచి మొదలు పెట్టించేసి చెప్పేటటువంటి తల్లిదండ్రులు లేరు. ఇంకేమైనా మీ కొరకై మేము ప్రార్థించాం అన్నట్టుగా తల్లిదండ్రులు మేం చేస్తామంటారు. ఇదన్నా కానీ మేం చేస్తామంటే వాళ్ళ అన్నం వీళ్ళు తింటారా, వాళ్ళు నీళ్లు వీళ్ళు తాగుతారా నాకు అర్థం కాదు. ఒక వయసు వచ్చిన తర్వాత కూడా చిన్న వయసులో చేయటం వేరు. ఇట్లా మనం చేసేటటువంటి దాన ధర్మాదులు కానీ మనం చేసేటువంటి శుభకార్యాలు కానీ మనం మిస్ అవుతున్నాం. కాబట్టి ఆ చిన్న వయసు నుంచే మనం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఈ సూత్రాలన్నిటికీ కూడా రెమెడీస్ ని చిన్న వయసు నుంచే మొదలు పెట్టించాలి. ఇంతమంది పండితులు ఇన్ని రకాలైన సూత్రాలు కనుక తీసుకుంటున్నారంటే ఈ సూత్రాలన్నింటినీ కూడా మనం ఎట్లా రేపొద్దున చిన్నపిల్లల మీద చెప్పడం కోసం కదా. భవిష్యత్తులో ఈ లోపానికి అవకాశం ఉంది, వాడికి ఈ అనారోగ్యానికి అవకాశం ఉంది, లేదా వీడికి పర్సనల్ లైఫ్ లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు చిన్న వయసు నుంచి యోగా నేర్చుకోవాలరా ఆయన, ఖచ్చితంగా యోగా నేర్చుకుంటేనే రేపొద్దున నీ భార్య ముందర నువ్వు ఆనందంగా నిలవగలుగుతావని చెప్పి చెప్పగలగాలి కదా. వాడికి నేర్పించాలి, అతి చిన్న వయసులో నేర్పించాలి, ఊరుకోబెట్టాలి. పెద్ద వయసు వస్తే చెప్పాలి, విషయం చెప్పాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. మరి ఇవన్నీ మన దగ్గర ఉండేటటువంటి లోపాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రూపంలో మనం ఆలోచించడం అనేటువంటి ధర్మంగా నాకు అనిపిస్తుంది. దయచేసి పెద్దలందరూ కూడా ఇప్పటి నుంచి మనం చూడబోయేటటువంటి చిన్న వయసులో కలిగినటువంటి జాతకాలు వాళ్ళు చదువు కోసం వచ్చినా దేనికోసం వచ్చినా దీని లోపం కనుక కనిపించేటట్టయితే వాళ్ళకు సైలెన్స్ గా ఈ అంశాలకు సంబంధించిన దానాలు ధర్మాలు చెప్పండి, నెమ్మదిగా సూచన చేసి వదిలిపెట్టడం మంచిదని చెప్పి సూచన చేస్తున్నాను. చిన్న రిక్వెస్ట్ అందరికి కూడా, జ్యోతిర్వాణి ఏర్పాటు చేయబడింది చిన్నపిల్లల కోసం. చిన్నపిల్లలు అనే పదం నెగిటివ్ అర్థం తీసుకోకండి. కొత్తగా శాస్త్రంలోకి ఎంటర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రతిభను బయటికి చూపించడం కోసం. సాధారణంగా వాళ్ళెవ్వరూ కూడా ముందరికి రావట్లేదు. ఈ పెద్దవాళ్ళ యొక్క తప్పనిసరి ఆశీస్సులు జ్యోతిర్వాణికి ఉంటున్నాయి. వీళ్ళను ఒక గంట సేపు వాళ్ళు ఒక గంట సేపు ఉండి వాళ్ళు ఒక 5 నిమిషాలు 10 నిమిషాల సేపు ఏదైనా రాసుకొని వచ్చైనా కానీ చదువుతుంటుంటే వాళ్ళలో జ్ఞానం పెరుగుతుందని చెప్పేసి కోరుకుంటూ ఉంటే రాత చదువు రెండు కూడా జ్యోతిర్వాణి ద్వారా బయటికి రావటం లేదు. అందుకని వ్యాసాలు రాసిన జ్యోతిర్వాణిలో అందరూ మళ్ళీ ఇవే పెద్దవాళ్ళు రాస్తున్నారు. చిన్నవాళ్ళు రాయట్లేదు, వాళ్ళు కనీసం అధ్యయనం చేయట్లేదు. కానీ అందరూ ఉంటున్నారు, వింటున్నారు. మాకేం వచ్చు అనుకుంటున్నారు. దయచేసి ఇట్లా అనుకుంటే ఎప్పటికి కూడా ముందరికి రారండి. అందరూ ముందరికి రావటం కోసమే, అందరూ రేపొద్దున బలంగా నిలబడటం కోసమే ఈ పనులు చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. జ్యోతిర్వాణి ఉద్దేశం అది. దయచేసి మీరు మాట్లాడలేకపోతే రాయండి, రాస్తే మేము జ్యోతిర్వాణిలో ప్రచురిస్తాం. రాయలేకపోయేటట్టుగా మాట్లాడండి, కనీసం అందరికి వినిపించండి మీ భావాలను. వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు చెప్తారంటే మీరు ఎవరు మాట్లాడకపోతే వాళ్ళు చెప్తున్నారండి. పెద్దవాళ్ళు ఎందుకు ఉంటున్నారంటే దీంట్లో మిమ్మల్ని సవరించడం కోసం, ఏదైనా లోపం ఉంటే మాట్లాడించడం కోసం తప్ప. దయచేసి ఈ ధోరణిని అర్థం చేసుకోండి. అందరూ కూడా ఈ జ్యోతిర్వాణి యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మంచి ఉపదేశాలన్నీ కూడా చేసినటువంటి పెద్దలకు మొదటి నుంచి చివరి దాకా ఉన్నటువంటి అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలు అర్పిస్తూ సెలవు. స్వస్తి.